మన సొసైటీ ఎలా ఉంది, మన సమాజం ఎలా ఉంది, దీని స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయం మీద కొంచెం మనం దృష్టి సారిస్తే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధిని సాధించి రాకెట్ కంటే శరవేగంతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి మన ఈ సమాజంలోని ఈ మానవుడు నైతిక విలువల విషయంలో మాత్రము అంతకన్నా వేగంగా పతనావస్థకి పడిపోయి ఉన్నాడు. నైతిక విలువల్లో ఈ మానవుడు నిలబడి లేడు. దీని పర్యవసానం మన సమాజం ఎలా ఉందంటే మామిడి పండులా ఉండాల్సిన మన సమాజం మేడి పండుగా మారిపోయింది. నిగనగలాడుతూ తినాలి అనిపిస్తుంటే ఆ మేడి పండుని చూసి దాని పొట్ట వైపు చూస్తే పురుగులే కనిపిస్తుంటాయి. అలాగే టెక్నాలజికల్ డెవలప్మెంట్ పేరుతో మెరిసిపోతుంటే మన సమాజం యొక్క పొట్టైపు చూస్తే కూడా పురుగులమయమే. మన సమాజంలో ఎటు చూసినా కానీ అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు, దోపిడీలు రాజ్యమేలుతున్నాయి. దొంగతనాలు, వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు మితిమీరిపోతున్నాయి. మన సమాజ స్థితి ఎటు చూసినా రక్తపాతం, మారణ హోమాములు నిత్య కృత్యాలుగా మారిపోయాయి. సమాజంలో మానవుని స్థితి ఎలా ఉందంటే మానవుడు నవ్వుతూ నటిస్తున్నాడు, నవ్వుతున్నట్లుగా నటిస్తున్నాడు, కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు. నేడు సమాజంలో మానవుడు. సమాజం ఎలా ఉంది, మన సొసైటీ ఎలా ఉంది? ప్రజల మధ్య ప్రేమాలు కనుమరుగైపోయాయి, ప్రజల మధ్య ప్రేమలు మొట్టుమాయమైపోయాయి, నమ్మకాలు తెగిపోయాయి, అభిమానాలు లేవు, స్వార్థము, అసూయ, లంచగొండితనం తారాస్థాయికి చేరిపోయింది. ఇలాంటి సమాజం ఉత్తమ సమాజంగా ఎలా మార్చాలి? ఎవరి బాధ్యత ఇది? మన సమాజం, మన బాధ్యత కదా. ఇలాంటి సమాజం, ఎలాంటి సమాజం మనది? సొంత కన్న తల్లిదండ్రులు వృద్ధాప్య వయసుకు చేరుకున్న తర్వాత కనీస కరికరం లేకుండా వృద్ధాశ్రమాల్లో నెట్టేస్తున్న సమాజం మనది. వృద్ధాప్యంలో చేరుండి తల్లిదండ్రుల్ని కనీస కనికరం లేకుండా బ్రతికుండగానే శ్మశానంలో నెట్టేస్తుండే సమాజం కాదా మనది? తోటి మానవుడు చావు బతుకుల మధ్యలో కుట్టాడుతుంటే సహాయం చేయవలసి ఈ మానవుడు సెల్ఫీలు, వీడియోలు చూస్తున్నటువంటి నిర్లక్ష్య సమాజం కాదా మనది? ఎలా ఉంది మన సమాజం? ఎటు వెళ్తుంది మన సమాజం? ఒక్కసారి ఆలోచించండి. శైతాను కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా సొంత కన్న కూతురు మీద దాడి చేసే రాబందువులు లాంటి సమాజ స్థితి. ఒక్కసారి ఆలోచించండి, ఎలా ఉంది మన స్థితి? ఇలాంటి ఘోరాతి ఘోరమైన సమాజంలో ఏమీ తెలియనట్టుగా జీవితం గడిపేస్తున్నాడు ఈ మానవుడు. ఏమీ జరగట్లేదు, అంతా బాగానే ఉంది అన్న విధంగా ఈ మానవుడు జీవితం గడుపుతున్నాడు. సోదరులారా, నేను మీ అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకుని ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. ఏ సమాజంలో అయితే మీరు జీవితం గడుపుతున్నారో ఆ సమాజంతో మీరు సంతృప్తిగా ఉన్నారా? లేక సమాజంలో మార్పు రావాలా? సమాజంలో మార్పు రావాలా, అవసరం లేదా? ఎంతమంది కోరుకున్నారు? లేదు, నా సమాజం ఇలా కాదు, నా ఉండాల్సింది, నా సమాజం మారాలి, ఉత్తమ సమాజం కావాలి అనేవాళ్ళు ఎంతమంది? ఒకసారి నిల్చుంటారా? మనస్ఫూర్తిగా కోరుకునేవారు నిల్చుంటారా? సమాజం మారాలి. ఏం మారాలి? సమాజం మారాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా మార్పును కోరుకుంటున్నాడు. తెలుసా? నువ్వు కాదు, నీ పక్కనున్న వ్యక్తి కాదు, నీ కుటుంబీకులు కాదు, ప్రతి మానవుడు మార్పును కోరుకుంటున్నాడు. ప్రపంచంలో ఏం మారాలి? ఏ విషయంలో మార్పు రావాలి అంటే ఏమంటున్నాడు తెలుసా ఈ మానవుడు? దేశం మారాలంటున్నాడు, దేశంలో ఉన్న ప్రభుత్వం మారాలంటున్నాడు, దేశ స్థితిగతులు, పరిస్థితులు మారాలంటున్నాడు, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలంటున్నారు, ప్రజలలో మార్పు రావాలన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో మార్పు రావాలంటున్నారు, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి, డిపార్ట్మెంట్ లో మార్పు రావాలి. ఎక్కడ మార్పు రావాలి? ఇది మారాలి, అది మారాలి, దేశం మారాలి, దేశ స్థితులు మారాలి. ఎవరంటున్నారు? ప్రతి మానవుడు అంటున్నాడు. ఇంకా స్పష్టంగా చూడాలంటే భార్య అంటుంది నా భర్తలో మార్పు రావాలని, భర్త అంటున్నాడు నా భార్యలో మార్పు రావాలని, కోడలు అంటుంది నా అత్తలో మార్పు రావాలని, అత్త అంటుంది నా కోడల్లో మార్పు రావాలని, పిల్లలు అంటున్నారు నా తల్లిదండ్రులు మార్పు రావాలని, తల్లిదండ్రులు అన్నారు నా సంతానంలో మార్పు రావాలని, ఉద్యోగి అంటున్నాడు మా బాస్లో మార్పు రావాలని, బాస్ అంటున్నాడు మా ఉద్యోగస్తుల్లో మార్పు రావాలని, అన్న అంటున్నాడు తమ్ముడు మారాలని, తమ్ముడు అంటున్నాడు అన్న మారాలని, ఉపాధ్యాయులు అంటున్నారు విద్యార్థులు మారాలని, విద్యార్థులు అంటున్నారు ఉపాధ్యాయులు మారాలని. ఎవరు మారాలి? మార్పు ఎక్కడ రావాలి? మారాల్సింది ఎవరు? దేశమా? దేశ స్థితులా? దేశ పరిస్థితులా? నువ్వా? ఎవరు మారాలి? మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి?
ఇలాంటి సమాజం, ఎటు చూసిన దౌర్జన్యం, ఎటు చూసిన అన్యాయం, ఎటు చూసిన అవినీతి. ప్రశాంతంగా మానవుడు జీవితం గడిపే పరిస్థితి లేదు. ఒక మానవుడు తోటి మానవుడికి శత్రువుగా మారిపోయి ఉన్నాడు. క్రూరగా ముఖంతో కూడా మానవుడు భయపడడం లేదు, తోటి మానవుడితో అంతకన్నా ఎక్కువగా భయపడుతున్నాడు. ఇలాంటి సమాజంలో ఏమీ జరగలేదన్నట్టుగా ప్రశాంతంగా జీవితం గడిపే నటిస్తున్నాడు ఈ మానవుడు. బాధ్యత ఎవరిది? మార్పు ప్రతి మానవుడు కోరుకున్నాడు. మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఎవరు మారాలి? ఎవరు మారాలి సార్? ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను. మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఎక్కడి నుంచి? ఎస్, నేను మారుతాను సార్ అనేవారు ఉన్నారా? ఎస్, మన సమాజం ఉత్తమ సమాజంగా మారుతుంది. పూర్తి నమ్మకం. నా మిషన్ మీ బ్రదర్ షఫీ, మీ సోదరుడు మీ షఫీ. నా మిషన్ సర్వింగ్ ద నేషన్ త్రూ మోటివేషన్. సమాజాన్ని ఉత్తమ సమాజంగా మారాలి, దానికోసమే నిల్చున్నాను. ప్రతి ఒక్కడు నిల్చోవాలి. ఎందుకో తెలుసా? ప్రతి భారతీయుడి బాధ్యత భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని. ప్రతి భారతీయుడి బాధ్యత. బాధ్యత అనేది ఇవ్వబడేది కాదు, తీసుకునేది బాధ్యత. నీకు బాధ్యత ఇవ్వాలా? తీసుకుంటావా? తీసుకున్నదే బాధ్యతను పుడుతుంది. ఇవ్వబడింది మనస్ఫూర్తిగా చేయలేము. అవునా కదా? ఆలోచించండి. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను అంటే పొదిలిపట్నంలో ఉన్నాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ గ్రౌండ్ లో? బహుశా ఎంతమంది ఉంటారు? 10,000, 12,000, దాదాపుగా 10,000కు పైగా. ఓకే, చెప్పండి ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమంది ఉన్నారో చెప్పాలా? ఎంతమంది ఉన్నారో? ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ గ్రౌండ్ లో కేవలం ఇద్దరే ఉన్నారు. జస్ట్ 2 persons. ఇద్దరే ఉన్నారు. ఒకటి నువ్వు, రెండోది నీ ముందుగా నేను నిల్చున్నాను. ఈ రోజు నేను మాట్లాడుతుంది కేవలం నీ కోసమే, నీ గురించే, నిన్ను ఉద్దేశించే. చెప్పండి, మీ కుడి వైపున ఎవరున్నారు? మీ కుడి వైపున ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. మీ ఎడమ వైపున ఎవరున్నారు? ఎవరు లేరు. మీ వెనక ఎవరున్నారు? ఎవరు లేరు. మీ ముందు ఎవరున్నారు? మీ బ్రదర్ షఫీ మాట్లాడుతున్నాడు. కేవలం నీ కోసమే. మార్పు మొదలవలసింది నీలో నుంచే. ఈ రోజు నుంచి నువ్వుగా ఉండవు. నీలో మార్పు సమాజం చూస్తుంది. సమాజం మారడానికి నాంది నీ నుంచే మొదలవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ కమ్ ఆన్. ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా పెద్ద మిలియనియర్, కోటీశ్వరుడు. తనకి 2 కళ్ళలో కూడా నొప్పి వస్తుంది, బాగా విపరీతమైన నొప్పి, చాలా కాలం నుంచి. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, నొప్పి తగ్గలేదు. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, నొప్పి తగ్గలేదు. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టాడు, నొప్పి తగ్గలేదు, కళ్ళ నొప్పి తగ్గలేదు. ఏం చేయాలో అర్థం అవట్లేదు, విపరీతమైన బాధ. తనకు స్నేహితుడు అన్నాడు, సరే ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు కదా, ఇప్పుడు మన గురువు గారి దగ్గరికి వెళ్దాం, ఫలానా గురువు గారు ఏం సలహా ఇస్తారో అంటే. సరే అక్కడి దగ్గరికి వెళ్ళారు. గురువు గారు ఏమన్నారంటే, నీ సమస్య నాకు అర్థమైంది. నీ సమస్యకు పరిష్కారం ఏంటంటే 40 రోజుల పాటు నువ్వు కేవలం గ్రీన్ కలర్ ని మాత్రమే చూడాలి. నువ్వేది చూసినా అది గ్రీన్ కలర్ లోనే ఉండాలి. ఈ 40 రోజుల పాటు నువ్వు ఏ రంగును కూడా, ఏ కలర్ ని కూడా చూడకుండా ఉంటే, గ్రీన్ కలర్ ని మాత్రమే చూస్తే 41వ రోజు నుంచి నీకు కంటి నొప్పి ఉండదు అని చెప్పారు. సరే, ఇతను నమ్మకం వచ్చింది, ప్రయత్నం చేద్దాం. ఏం చేశాడు? కోటీశ్వరుడు వెంటనే ఒక పెయింటింగ్ కంపెనీకి ఫోన్ చేశాడు. సార్, గ్రీన్ కలర్ ఇన్ని లీటర్లు కావాలి. ఎస్. పెయింటర్స్ ఇంతమంది కావాలి. ఎస్. అందరు వచ్చేసారు, దిగిపోయింది పెద్ద టీం. ఇంట్లో ఉన్న కర్టన్స్ కి గ్రీన్ కలర్, ఇంట్లో ఉన్న అలమారీ గ్రీన్ కలర్, ఇంట్లో ఉన్న ప్రతి దానికి గ్రీన్ కలర్. ఇంట్లో ఏది చూసినా గ్రీన్ కలర్ గా కనపడుతుంది. ప్రహారీ కూడా గ్రీన్ కలర్ లో ఉంది. 40 రోజుల పాటు ఎక్కడికి బయటికి వెళ్లకుండా జాగ్రత్త చూసుకుంటున్నాడు. తన కారు కూడా గ్రీన్ కలరే. పొరపాటున అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే తనతో పాటు 10-15 మంది పెయింటర్స్ ఉండేవారు. ఎక్కడికి వెళ్తున్నా గ్రీన్ కలర్ పెయింట్ చేసేవారు వెళ్ళక ముందే. ఇలా దాదాపుగా 30 రోజులు అయిపోయింది. 31వ రోజు ఆ గురువు గారు వచ్చారు ఇంటికి. గురుగారు గేట్ లో అడుగు పెట్టేసరికి అక్కడున్న పెయింటర్స్ చూశారు, వైట్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు గురువు గారు. మరి గురువు గారు లోపలికి వచ్చేసి ఎలా వైట్ కలర్ లో ఉన్నారు కదా అని వెంటనే బాస్ ఆర్డర్ ఉంది కదా, గ్రీన్ కలర్ వేసేసారు బట్టల మీద మొత్తం గ్రీన్ కలర్. ఏంటి, ఏం చేస్తున్నారు? లేదు సార్, ఏదున్నా గ్రీన్ కలరే ఉండాలి, మా గురువు గారు ఆర్డర్, మా బాస్ ఆర్డర్. ఆశ్చర్యపోయాడు. ఆ గురువు లోపలికి వచ్చాడు. ఇతను ఎవరైతే కంటి నొప్పిగా బాధపడుతున్నాడో ఈ కోటీశ్వరుడు లోపల ఉన్నాడు. ఏంటి, ఏం చేస్తున్నావు? మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాను సార్. ఇప్పటివరకు గ్రీన్ కలర్ తప్ప ఏ కలర్ నా కంటి మీద పడలేదు, ప్రతిదీ గ్రీన్ కలరే. అతను అంటాడు, నువ్వు గ్రీన్ కలర్ చూడటం కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నావు కదా,
చిన్న స్పెట్స్ పెట్టుకుంటే సరిపోయేది కదా, గ్రీన్ కలర్ స్పెట్స్. నువ్వు ప్రపంచాన్ని మొత్తం మార్చేయాలనుకున్నావు, మార్చగలుగుతావా? మార్చగలవా? నీ చూపు మార్చుకో, ప్రపంచం మారిపోతుంది. ప్రపంచం మారాలి, పరిస్థితులు మారాలి, సమాజం మారాలి. సమాజానికి కాదు, నీ చూపు మార్చు, నిన్ను నువ్వు మార్చుకో. మార్పు మొదలవ్వాల్సింది నీ నుంచి, మార్పు మొదలవ్వాల్సింది నీ నుంచి. మారాలి మారాలి మారాలి. చివరికి ఎవరు మారాలి? మారాల్సింది ఎవరు కాదు, నేను మారాలి. నా ఆలోచన విధానం మారాలి, నా పని తీరు మారాలి, నా బలహీనతలు బలాలుగా మారాలి, నా ప్రవర్తన మారాలి. అల్టిమేట్ గా మార్పు, మంచి వైపుకు మార్పు రావాలి. సార్ నో, ప్రతి మనిషిలో మార్పు. ఎలా? నాలో మార్పు మొదలైంది. ఎక్కడి నుంచి? ముందు నా నుంచి. బ్రదర్ షఫీ నుంచి మార్పు మొదలైంది. ఎవరి నుంచి? నీ నుంచి. బ్రదర్ షఫీ కాదు, నీ నుంచి, నీ నుంచి, నా నుంచి, ప్రతి వ్యక్తి నుంచి మార్పు. ఎస్, నా ఆలోచన ఎలా మారాలి? ఏ మార్పులు రావాలి? నా పనితీరులో ఎలాంటి మార్పులు రావాలి? ఆలోచించు. నీ బలహీనతలు ఏంటో నీకు తెలుసు, నీ వీక్నెసెస్ అంటూ నీకు తెలుసు. నువ్వు సమాజంలో 10 మంది ముందు నువ్వు ఎలా ఉంటున్నావో అది కాదు నువ్వు ఏకాంతంగా ఎలా ఉన్నావో అది నువ్వేంటి 10 మందిలో జెంటిల్మెన్గా నిలబడుతున్నావు, అది కాదు నువ్వు. ఎవరు చూడనప్పుడు ఏకాంతంగా నువ్వు ఏవైతే ఉన్నావో, నీ ఆలోచనలు, నీ ప్రవర్తనలు, నీ విధానం, అది నువ్వు అక్కడ సరిచేసుకో. నువ్వేంటో నీకు తెలుసు. ప్రజలు నిన్ను గౌరవిస్తున్నారా? అది సెకండరీ, అది రెండోది. నిన్ను నువ్వు గౌరవించుకునే స్థితిలో ఉన్నావా? నిన్ను నువ్వు గౌరవించుకునే స్థితిలో ఉన్నావా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా? ఎప్పుడైతే నీ లోపాలు నీకు తెలుసో, నీ బలహీనతలు నీకు తెలుసో, నువ్వు చేయగలిగిన పనులు నువ్వు చేస్తున్నావో నీకు తెలుసో, నిన్ను నువ్వు గౌరవించుకునే స్థితిలో ఉంటావా? లేవు కదా. మార్పు రావాల్సింది నా నుంచి. నా ఆలోచన, నా ప్రవర్తన, నా పని విధానం, నా బలహీనతలు బలాలుగా మార్చుకోగలగాలి. సార్ నో, ఎస్, మార్పు రావాలి. నాలో నుంచి మార్పు మొదలవ్వాలి. రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఫలితాలు, రిజల్ట్స్, అవుట్కమింగ్, ఫలితాలు ఎలా ఉంటాయి? ఫలితాలు దేనికి తగ్గట్టుగా ఉంటాయి? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? నా రిజల్ట్స్ అనేవి నేను చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. అవునా కదా? నా భవిష్యత్తు నేను ఈరోజు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. నా పనులు దేని మీద ఆధారపడి ఉంటాయి? నేను చేసే పనులు నా మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి మైండ్ సెట్ అయితే నాకు ఉంటుందో అలాంటి పనులే నేను చేస్తాను. ఎలాంటి పనులైతే నేను చేస్తానో అలాంటి రిజల్ట్సే నా జీవితంలో వస్తాయి. సార్ నో, రిజల్ట్స్ మారాలంటే మారాల్సిందేంటి? మైండ్ సెట్. మైండ్ సెట్ మారితే, నీ ఆలోచన మారితే, మారిన ఆలోచనకు తగ్గట్టుగా పనులు చేస్తావు. చేసిన పనులకు తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ మారాలా? మైండ్ సెట్ మార్చుకో, ఆలోచన విధానం మార్చుకో. ఈరోజు మన సమాజంలో యువత ఎలా ఉంది? యువత ప్రపంచ దేశాలను పరిశీలించి చూడండి. ప్రపంచంలో ఉన్న వందలాది దేశాలను, ప్రతి దేశం గురించి స్టడీ చేయండి. భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలోని ఏ దేశంలో లేదు తెలుసా? చైనాలో కూడా అంత యువత లేదు ఎంతైతే భారతదేశంలో ఉందో తెలుసా? భారతదేశంలో ఎంతైతే యువత ఉందో, ఎంత సంఖ్యలో ఉందో, అంత యువత ప్రపంచంలోని ఏ దేశంలో లేదు. అయితే ఏ సమాజమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే దానికి ఆయువు పట్టు వెన్నుముక యువతనే కదా. మరి ఇంత పెద్ద యువత ఉన్న భారతదేశం అభివృద్ధి చెందిన అగ్రదేశంగా ఉందా? వెనకబట్టి అభివృద్ధి చెందుతున్న బలహీన దేశంగా ఉందా? ఎలా ఉన్నావు? నీ దేశం ఎలా ఉంది? అగ్రదేశంగా ఉందా? వెనకబడ్డ దేశంగా ఉందా? ఎలా ఉంది? మాట్లాడాలి. అభివృద్ధి చెందిన దేశమా? లేదు కదా. కారణం ఎవరు? నువ్వు కదా, నేను కాదా? నా దేశం నా బాధ్యత కదా. ఒక్కసారి ఆలోచించండి. బాధ్యత నాది ఉంది, బాధ్యత తీసుకోవాలి. ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఉదాహరణకి మన భారతదేశంలో యువత చాలా ఉన్నారు కదా. ఎక్కడున్నారు సార్, ఏం చేస్తున్నారు సార్ అని అడిగితే చెబుతాను వినండి. మన భారత యువత ఇంటెలెక్చువల్ యువత. ఎలాంటి యువత? ఇంటెలెక్చువల్, చాలా పవర్ఫుల్, చాలా స్కిల్ఫుల్ యువత, కేపబిలిటీస్ ఉన్న యువత. మన దేశ యువత ఎక్కడుందో తెలుసా? వేరే దేశాలలో సేవలు అందిస్తుంది ఆ దేశాలకి. Do you know? ఎందుకయ్యా? ఎందుకు మన దేశ యువత అక్కడ ఎందుకుంది? ఎందుకంటే ఆ దేశాలకి లక్ష్యం ఉంది. ఆ దేశాలకు లక్ష్యం ఉంది. అభివృద్ధి చెందాలని లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం లేని వాడిని వాడుకుంటున్నాడు.
అభివృద్ధి చెందాలన్న లక్ష్యం ఉన్న దేశం లక్ష్యం లేని దేశాన్ని వాడుకుంటుంది. అవునా కాదా? అంటే లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. లక్ష్యం ఉందా? క్లియర్ విజన్ ఉందా? ఒక భారతీయుడుగా నీ లక్ష్యం ఏంటి? సమాజంలో ఉన్న ఒక వ్యక్తిగా నీ లక్ష్యం ఏంటి? నీ బాధ్యత ఏంటి? భారతదేశానికి ఏం లక్ష్యం ఉంది? దేశం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తుంది? 70 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. ఎందుకని? మన కళ్ళ ముందే వెనకబడ్డ ఉన్న సింగపూర్ అభివృద్ధి చెందింది కదా, మన కళ్ళ ముందే కుప్పకూలిపోయిన జపాన్ ఈరోజు అగ్రదేశంగా లేదా? అభివృద్ధి ఎలా చెందింది? మన దేశానికి ఏమైంది అంటే ఆలోచన లేదు. రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు? పనులు సరిగ్గా లేవు. పనులు ఎందుకు సరిగ్గా లేవు? మైండ్ సెట్ లేదు. అభివృద్ధి చెందాలన్న ఆలోచన లేదు. మార్పు రావాలన్న ఆ ఫైర్ లేదు. రావాలవుతా చెప్పండి. ఎస్, మన మైండ్ సెట్, మన ఆలోచన ఉంది. నాకేది రాదు, నా వల్ల కాదు, నేను గెలవడం కష్టం, నాకంత అదృష్టం లేదు, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే. ఏం రా 40% మార్క్స్ వచ్చాయి, ఏం నీకు తెలీదా నా గురించి? అంతేగా, ఆశ్చర్యపోయేదేముంది? నేను అంతే. ప్రతి సంవత్సరం నుంచి వ్యాపారం చేస్తున్నావు కదా, బిజినెస్ చేస్తున్నావు కదా, ఏం రా అక్కడే ఉండిపోయావు, అభివృద్ధి చెందలేదంటే నాకంత అదృష్టం లేదు. అర్థమవుతుందా? ఎందుకని పార్టిసిపేట్ చేయలేదు? గెలవడం కష్టం, నా వల్ల కాదు. ఇది మైండ్ సెట్. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేను చేయలేను, నా వల్ల కాదు, సాధ్యం కాదు, కష్టమే, నా అదృష్టంలో ఉండదు అంటే నువ్వు ప్రయత్నం చేస్తావా? నా వల్ల కాదు అన్నప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావా? నువ్వు ప్రయత్నం చేయనప్పుడు నీకు రిజల్ట్ వస్తుందా? నీకు రిజల్ట్ రావట్లేదంటే నువ్వు ప్రయత్నం చేయలేదని, నువ్వు ప్రయత్నం చేయలేదంటే నీ మైండ్ సెట్ సరిగ్గా లేదని. మారాల్సిందేంటి? మైండ్ సెట్ మారాలి. ఎలా మారాలి? ఎస్, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం చేయగలను మైండ్ సెట్ ఉండాలి. ఒక విద్యార్థివేనా, ఒక ఉద్యోగివేనా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక ఫ్యామిలీ వైఫ్ అయినా, మన ఆలోచన మారాలి. ఎప్పుడైతే ఆలోచన మారుతుందో ఇక ఎవ్వడు నిన్ను ఆపలేడు. ఎసర్నో ఆలోచన మారాలి. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి చాలా గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఎలా వెళ్ళగలిగాడు? అలా ప్రయత్నం చేశాడు కాబట్టి. ఎందుకు ప్రయత్నం చేశాడు? చెయ్యగలనన్న నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి. మరొకడు వెళ్ళలేదంటే ప్రయత్నము చేయలేదు, ఆలోచన లేదు కాబట్టి. జాగ్రత్తగా ఆలోచించండి. మార్పు అనేది రావాలి. ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. చిన్న చిన్న మార్పుల వల్లనే పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయి, తెలుసా? చిన్న చిన్న మార్పుల వల్లనే పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయి. పెద్ద అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద కంపెనీల యొక్క సర్వే చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎలా అభివృద్ధి చెందాయి, ఎలా డెవలప్ అయ్యాయని మనం పరిశీలిస్తే వారు చేసిందంటో తెలుసా? చిన్న చిన్న మార్పులు చాలా చక్కగా చేయడం మొదలు పెట్టారు. చిన్న చిన్న మార్పుల ద్వారా పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తాయి. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఏం చేశారు? ఆ చిన్న చిన్న మార్పులు వారిలో తెచ్చుకోలేకపోయారు. పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవాలి. చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవాలి, వాటి వల్ల పెద్ద రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి ఏదైనా రిజల్ట్, ఏం సార్ సమాజం మారుతుందంటారా? నిజంగానే మీకు నమ్మకం ఉందా? సమాజం ఈ స్థితిలో పడిపోయింది కదా, సమాజం మారుతుందంటారంటే చూడండి, సంకల్పంలో దమ్ము ఉంటే దారులు కనిపిస్తాయి. మారాలి, మార్చాలి, మార్పు రావాలి అని డిటర్మినేషన్ ఉంటే ఎలా మార్చాలో దారులు కనిపిస్తాయి. సంకల్పంలో దమ్ము లేకపోతే కారణాలు కాకమ్మ కబుర్లు వినిపిస్తుంటాయి. ఏం మారుతుందిలే, నా ఒక్కడి వల్ల అవుతుందా, నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభంలే అనుకున్న ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదు. నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభంలే అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదు. మార్పు అనేది ఒకటి నుంచే మొదలవుతుంది. అయితే జాగ్రత్తగా పరిశీలించండి. జీవితంలో ఓడిపోయిన వారు ఉంటారు, లూజర్స్. ఆటలో కానివ్వండి, చదువులో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా ఓడిపోయిన వారు ఉంటారు. అలాగే గెలిచిన వారు కూడా ఉంటారు. ఓడిపోయిన వారు ఎలా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయావు అని అడిగితే ఓడిపోయిన వాడు ఏమంటాడో తెలుసా? ఎందుకు ఓడిపోయానంటే అలా జరిగిపోయింది కాబట్టి ఓడిపోయాను, అనుకోని అనర్థాలు జరిగాయి కాబట్టి ఓడిపోయాను, ఇలా జరిగిపోయింది కాబట్టి ఓడిపోయాను, ఇలా అయింది కాబట్టి ఓడిపోయానని 100 కారణాలు చెప్తాడు. దీనివల్ల ఓడిపోయానని 100 కారణాలు చెప్తాడు. అయ్యో అలా జరిగిందా, సరే నువ్వేం చేస్తావులే మనము అంటాము. అతను ఊరుకుంటాడు, లూజర్ అలా ఉంటాడు, ఓడిపోయినవాడు. గెలిచిన వాడిని ఎలా గెలిచావు అని అడిగితే ఏమంటాడు తెలుసా?
నేను లక్ష్యం పెట్టుకున్నాను, ప్రయాణం మొదలు పెట్టాను, ఒడిదుడుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఎదురు దెబ్బలు పడ్డాయి. ఆగిపోవడానికి, ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి, కానీ గెలవడానికి ఒక్క కారణం ఉంది. ఆ ఒక్క కారణం వల్ల నేను గెలిచానంటాడు. ఆ ఒక్క కారణం మన లైఫ్లో కావాలి. ఆ ఒక్క స్పిరిట్, ఆ ఒక్క ఫైర్ మనలో ఉండాలి. నువ్వు అనుకుంటే నీ ఫ్యామిలీలో సంతోషం వస్తుంది, నువ్వు అనుకుంటే నీ ఫ్యామిలీలో మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. నువ్వు ప్రయత్నం చేస్తే నీ ద్వారా నీ సమాజంలో మార్పు వస్తుంది, నీ దేశంలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయాలి? నో రీజన్స్, జస్ట్ రిజల్ట్స్. రీజన్స్ చెప్పడం మానేయండి, రీజన్స్ చెప్పడం మానేయండి. రీజన్స్ చెప్పేవాడు జీవితాంతం రీజన్స్ చెప్తూనే ఉండిపోతాడు. కారణాలు చెప్పేవాడు కారణాలు చెబుతూ ఉండిపోతాడు. రిజల్ట్స్ ఇచ్చేవాడు రిజల్ట్స్ చూపించుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలా ఉండాలి మనం? రీజన్స్ చెప్పేవాళ్ళుగా ఉండాలా? రీజనబుల్ పర్సనా? రిజల్ట్ఫుల్ పర్సనా? ఎలా ఉండాలి? రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్గా ఉండాలి. రిజల్ట్స్ మీద ఫోకస్ చేయాలి, రీజన్స్ కావు. రిజల్ట్స్ మీద ఫోకస్ చేయాలి. ఎలా? రీజన్ అంటే ఏంటి, రిజల్ట్ అంటే ఏంటి? రీజన్ మీద ఫోకస్ చేయడం అంటే ఏంటి, రిజల్ట్ మీద ఫోకస్ చేయడం అంటే ఏంటి? నేను మీ అందరికి కనిపిస్తున్నానా? సార్ నో. సరే, జాగ్రత్తగా వినండి. మీకు కనిపిస్తున్న నేను మీ లక్ష్యం అనుకోండి. ఏమనుకుంటున్నారు? ఇది మీ లక్ష్యం. మీ లక్ష్యం మీకు స్పష్టంగా కనిపిస్తుందా? సార్ నో. ఇది కావాలి రెస్పాన్స్. ఎలా ఉండాలి? రెస్పాన్స్ ఎలా ఉండాలి? కనిపిస్తున్నానా? ఇలా ఉండాలి రెస్పాన్స్. భారతీయుడు మేలుకొని ఉండాలి, మేలుకొల్పాల్సిన అవసరం లేదు. అవునా? నేను మీ లక్ష్యం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ లక్ష్యాన్ని మీరు చేరాలంటే ఒడిదొడుకులు, ఇబ్బందులు, కష్టాలు వస్తాయా రావా? అడ్డంకులు ఉంటాయా లేవా? ఇవే మీ అడ్డంకులు అనుకోండి. చేయతండి, చేయి పైకనండి, ఇలా అనండి. ప్రతి ఒక్కరూ అనాలి. నేను మాట్లాడుతుంది మీ ఒక్కడి కోసమే. ఇలానండి. ఎస్, ఇవి సమస్యలు. మీకు కనిపిస్తున్న నేను మీ లక్ష్యం. మీ సమస్యల్ని మీ కళ్ళ ముందు పెట్టుకోండి, మీ సమస్యలని మీకు దగ్గరగా పెట్టుకోండి. మీకు నాకు మధ్యలో సమస్యలు తీసుకుని రండి. చేతిని ఇలా పెట్టండి, జాగ్రత్తగా చేతి వైపు చూడండి, చేతి మీద ఉన్న గీతల వైపు చూడండి. కనిపిస్తున్నాయా? నేను మీకు కనిపిస్తున్నానా? కనిపించను. కనిపిస్తున్నానా? కనిపించట్లేదు. ఇప్పుడు నా వైపు చూడండి, నన్ను చూడండి. కనిపిస్తున్నానా? ఇప్పుడు మీకు సమస్యలు కనిపిస్తున్నాయా? మీకు ఎంత దగ్గరగా ఉన్నా మీ సమస్యలు కనిపించే ఎప్పుడైతే మీ దృష్టి మీ లక్ష్యం మీద ఉంటుందో, అంటే ఏమర్థమవుతుంది? దృష్టి దేని మీద ఉండాలి? రిజల్ట్స్ మీద ఉండాలి, రీజన్స్ మీద కాదు. సార్ నో. ఎస్. అయితే సార్ మారాలి. ఎస్, మార్పు రావాలి. ఎప్పుడు? వెన్? ఎప్పుడు? ఒక మాట చెప్పండి. వన్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక పదం ఉన్నది, ఆ పదం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏమిటో తెలుసా పదం? గెస్ చేయండి. అటిట్యూడా? ఏంటి? ఏమై ఉండొచ్చు? వన్ వర్డ్ ఇస్ దే, దట్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. వాట్ ఇస్ దట్? ఏమై ఉండొచ్చు? ఏంటి? ఒక పదం ఉంది, ఆ పదం వల్ల జీవితంలో మార్పు వస్తుంది. అదేంటో తెలుసా? అది నౌ. చేద్దాంలే, చూద్దాంలే కాదు, ఇప్పుడే మార్పు రావాలి. ఇప్పుడు, జస్ట్ నౌ, ఇప్పుడే నౌ అన్న పదం జీవితంలో మిరాకిల్స్ సృష్టిస్తుంది. ఓడిపోయేవాడు ఎందుకు ఓడిపోతున్నాడో తెలుసా? చేద్దాంలే, చూద్దాంలే, రేపో మాపు అంటాడు. అది రేపు రాదు, టుమారో లైఫ్ లో రాదు. ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే మొదలు పెట్టాలి. అసలు ఏదైనా పని మొదలు పెట్టడానికి, నీలో మార్పు రావడానికి, సమాజం మారడానికి, ఏదైనా పని మొదలు పెట్టడానికి కరెక్ట్ సరైన సమయం ఏదో తెలుసా? చెప్పండి, ఏది సరైన సమయం? ఏది? నా, ఇప్పుడేనా? ఎస్ ఆర్ నో? నో. సరైన సమయం ఇప్పుడు కాదు. ద రైట్ టైం, ద బెస్ట్ టైం టు స్టార్ట్ ఎనీ వర్క్ ఇస్ నౌ కాదు. మరేంటి సరైన సమయం? ఏది?
అసలు సరైన సమయం మొదలు పెట్టడానికి సరైన బెస్ట్ టైం ఏది? ద యాక్చువల్లీ బెస్ట్ టైం టు స్టార్ట్ వాజ్ ఎస్టర్డే ఓన్లీ. సరైన సమయం, మార్పు రావాల్సిన సరైన సమయం నిన్ననే సరైన సమయం నిన్ననే. కానీ మార్పు మొదలవ్వలేదు కదా, పని మొదలు పెట్టలేదు కదా. కనీసం నెక్స్ట్ బెస్ట్ టైం ఇస్ నౌ. నెక్స్ట్ బెస్ట్ టైం ఇస్ నౌ. నిన్ననే మారు ఉండాల్సింది. ఈ రోజు నువ్వు మార్పు మొదలు పెడుతున్నావంటే ఇప్పుడు ఆలస్యంగా మొదలు పెడుతున్నావని. ఇప్పుడు కూడా మారకపోతే అర్థమవుతుందా? ఇప్పుడే పని మొదలు పెడుతున్నావంటే గుడ్డా, నిన్న మొదలు పెడితే గుడ్, ఇప్పుడు చల్తా. అర్థమవుతుందా? సమాజం ఎలా మారుతుంది? సమాజంలో మార్పు వస్తుందా? సమాజం నడుస్తుందా, పరిగెడుతుందా? ప్రపంచంలో మార్పు ఎలా వస్తుంది? డెవలప్మెంట్ ఎలా ఉంది? ప్రపంచంలో డెవలప్మెంట్ అడుగులు వేయటం లేదు, నడవడం లేదు, పరిగెత్తడం లేదు, దూసుకుని వెళ్తుంది. దూసుకు వెళ్ళే ఈ ప్రపంచంలో, ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్లో మార్పు రావాలంటే నిన్ననే మార్పు వచ్చి ఉండాల్సింది. నిన్న రాలేదు, కనీసం ఇప్పుడైనా మార్పు తెచ్చుకోవాలి, ఇప్పుడైనా మారాలి. ఏం మారాలో నీకు తెలుసు, ఏమేం మార్పు రావాలో నీలో అది నీకు తెలుసు. దానికోసం నిర్ణయించుకో. అయితే మార్పు రావాలి, ఎస్, మార్పు కోసం మనం సిద్ధంగానే ఉన్నాం. సహజంగా మానవుడిలో కొన్ని దుర్గుణాలు ఉంటాయి. కొన్ని దుర్గుణాలు, ఉండకూడని గుణాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం దూరం చేసుకోరావుతా? ఆ దుర్గుణాలు ఎవరిలో ఉంటాయి? నాలో. ఎవరిలో? నాలో ఉంటాయి. నాలో ఉన్న నా దుర్గుణాలని, వాటిని నేను దూరం చేసుకోవాలి. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, అవునా లేదా? ఏంటి అసలు దుర్గుణాలు? ఉండకూడని దుర్గుణాలు ఏముంటాయి? ఒకటేంటి తెలుసా? స్వార్థం. మనిషిలో స్వార్థం ఉంటుందా లేదా? నేను బాగుండాలి అనుకోవడం స్వార్థమా? నేను బాగుండాలి అనుకోవడం స్వార్థమా? సార్ నో, కాదు. నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం కాదు. నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం. నేను మాత్రమే బాగుండాలి, శవుడు ఏమైపోయినా కానీ నేను బాగుండాలనుకోవడం స్వార్థం. పొరుగువానికి సమాధి కట్టానా నేను పునాది వేసుకోవాలనుకోవడం స్వార్థం. పక్కవాడికి 1,00,000 రూపాయలు నష్టం జరిగినా నాకు 100 రూపాయల లాభం జరిగితే చాలు అనుకోవటం స్వార్థం. నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం. సార్ నో. ఎప్పుడైనా స్వార్థం ఆలోచన వచ్చిందా, వెంటనే నువ్వు కాపాడుకో. ఇది దుర్గుణం. నేను బాగుండాలి, నాతో పాటు ఉన్నవారు బాగుండాలి. నేను బాగుండాలి, నాతో పాటు ఉన్న సమాజము బాగుండాలి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేను మాత్రమే బాగుండాలి అంటే నువ్వు సంపాదించిన గొప్ప ఆనందం పంచుకోవడానికి నలుగురు ఉండాలి కదా నీతో పాటు, అవునా లేదా? నువ్వు మాత్రమే బాగుంటే. ఉదాహరణకి స్వార్థం ఏం చేస్తుంది? స్వార్థం ఏ స్థాయికి దిగారొస్తుంది? మానవుడు ఈరోజు సమాజంలో అతి పెద్ద రుగ్మత స్వార్థమే, తెలుసా? నేను బాగుండాలి, నేనే బాగుండాలి, నేను గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలి, నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి. స్వార్థం. స్వార్థం వల్ల మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కకృతి పనులు చేస్తున్నాడు. నేను సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఎవరికి ఎంత నష్టం జరిగినా పర్లేదు, నేను సంపాదించాలి అన్న స్వార్థం. ఏం చేస్తున్నాడు? ప్రతి దాంట్లో కల్తీ చేయడం మొదలుపెట్టాడు. ప్రతి విషయంలో కల్తీ చేయడం మొదలుపెట్టాడు. 5 లీటర్ల నూనె తీసుకొని కెమికల్స్ కలిపేసి 100 లీటర్ల నూనె తయారు చేస్తున్నాడు. ఎవడేమైతే నాకేంటి, నాకు డబ్బు రావాలన్న స్వార్థం. చనిపోయినట్టు జంతువుల యొక్క ఎముకలతో, కుళ్ళిపోయిన మాంసంతో నూనె తయారు చేసి మంచి నూనె అని చెప్పి అమ్మేస్తున్నాడు. కకృతి. ఎవడేమైపోతే నాకేంటి, నాకు డబ్బు రావాలన్నా స్వార్థం. అవునా? గేదెలు పాలిస్తుంటే 2 లీటర్లే పాలిస్తుంది కదా, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ చేస్తే 3 లీటర్లు వస్తాయి కదా, స్వార్థం. ఏ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ చేసి పాలు పిండుతున్నారో ఆ పాలు తాగడం వల్ల మగపిల్లల్లో హార్మోన్స్ లో తేడా వచ్చేసి వారు మానసికంగా పరిపక్వత రాకపోతే శారీరకంగా పరిపక్వతలోకి వచ్చేస్తున్నారు. విపరీతమైన మార్పులు వచ్చేస్తున్నాయి. సమాజంలో రుగ్మతలు వచ్చేస్తున్నాయి. స్వార్థానికి మానవుడు ఎంత దిగజారిపోయాడో తెలుసా? స్వార్థంలో మానవుడు ఎంత దిగజారిపోయాడంటే అమాయకమైనటువంటి అబలలు, చిన్న చిన్న ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి, యువతుల్ని కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నాడు. బానిస వ్యభిచారులుగా మార్చేస్తున్నాడు. స్వార్థం కాదా ఇది? నేను సంపాదించాలి, నేను మాత్రమే సంపాదించాలి, ఎవరికి ఎంత నష్టం జరిగినా నేను బాగుండాలన్న స్వార్థం. చెయ్యరాని తప్పు ప్రతిదీ చేస్తున్నాడు. ఒక వ్యక్తి అనారోగ్యంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మందులు వాడుదామంటే మందుల్లో కల్తీ, స్వార్థం. పంట ఎరువుల్లో కల్తీ, పంట గింజల్లో కల్తీ, ప్రతి విషయంలో కల్తీ, కూరగాయల్లో కల్తీ, పండ్లల్లో కల్తీ. ఎందుకని? స్వార్థం. ఎవడు చేయట్లేదు?
ప్రతి ఒక్కడు చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు బాధ్యుడే. సార్ నో, ప్రతి ఒక్కడు బాధ్యుడే. స్వార్థం పోవాలి, అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి. సమాజం లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ రోజు నువ్వు నేను అనుకునే స్థితిలో ఉన్నావంటే ఈ సమాజం లేకపోతే నువ్వు ఆ స్థాయికి వచ్చేవాడివా? నీ తింటున్న భోజనం, కూర్చొని భోజనం చేస్తున్నావంటే ఆ బియ్యం ఎవరు పండించారు, ఎక్కడి నుంచి పండించారు, ఎవరు కష్టపడారు, ఎంత ప్రాసెస్ నీ దగ్గరకు వచ్చింది? సమాజం లేకపోతే ఈ రోజు నీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇది అని చెప్తున్నావు కదా, ఎక్కడ చదువుకున్నా, ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదువుకున్నా సమాజం కాదా అది? సమాజంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? స్వార్థంలో మానవుడు ఏం చేస్తున్నాడు, ఎంత స్థాయికి దిగజారుతున్నాడు తెలుసా? ఒకసారి ఏమైందంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రయాణం చేసి వస్తున్నారు. ఒక పల్లెటూరు నుంచి ప్రయాణం చేసి వస్తున్నారు మరొక పల్లెటూరుకి. దారి మధ్యలో వారికి ఒక మూట దొరికింది, ఒక సంచి దొరికింది. తెరిచి చూశారు, ఏమై ఉండొచ్చు అని. బంగారు నాణ్యాలు ఉన్నాయి దాంట్లో, బంగారు నాణ్యాలు ఉన్నాయి అన్నదమ్ములకి. వెంటనే ఆశ్చర్యపోయారు, ఇంత పేదవారము, దేవుడు ఎంత కనికరించాడు మా మీద, దేవుడు ఎంత కనికరించాడు, ఇంత పేదవారము, ఇక జీవితంలో కష్టాలు అనేవి ఉండవు, మేము మా భార్య పిల్లలతో సంతోషంగా సెటిల్ అయిపోవచ్చు, ఇక మాకు కష్టాలు అనేవి ఉండవు అనుకున్నారు. ఆ మూట ఇప్పారు. ఎన్ని ఉన్నాయి బంగారు నాణ్యాలు లెక్క పెట్టడం మొదలు పెట్టారు. 1 2 3 4 5 6 100 101 ఉన్నాయి. ఎన్ని? 101 101 101 నాణ్యాలు ఉన్నాయి. బంగారు నాణ్యాలు దొరికాయి అన్న ఆనందం కొన్ని క్షణాలు కూడా మిగలేదు వాళ్ళకి. ఎందుకు? ఆలోచన మొదలైంది తమ్ముళ్ళు. ఏమని? మరి ఈ 100 నాణ్యాల్లో 50 నేను తీసుకొని అన్న 50 తీసుకుంటే ఈ ఒక నాణ్యం ఎవడు తీసుకుంటాడు అన్న ఆలోచన. ఇది నాకు వస్తుందో రాదో అన్న ఆలోచన. మరి ఈ ఒక నాణ్యం తమ్ముడు తీసుకుంటాడా ఎలా అన్న ఆలోచన. దొరికిన 50 బంగారు నాణాల మీద కాదు, ఆ ఒక్క నాణ్యం నాకా వాడికా అన్న ఆలోచన. స్వార్థం మొదలైపోయింది. సరే, ఇతని ఆలోచన అతనికి తెలియదు, అతని ఆలోచన ఇతనికి తెలియదు. ఆ సంతోషంలో గంటలు గంటలు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ బంగారు నాణాన్ని తీసుకుని ఊళ్ళోకి వెళ్తే ఎక్కడ దాచిపెట్టాలి? ఎవరికన్నా పడితే కాదు, మనం ఇక్కడ ఏదన్నా చేయాలి. సరే, ఆలస్యం అయిపోయింది, ఆకలితుంది కదా. అరే నువ్వు తమ్ముడా, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి భోజనం తెస్తాను, కూర్చొని తిందాము. తిన్న తర్వాత ఆలోచిద్దాం అసలు ఏం చేద్దాం, వీటిని ఎలా భద్రపరుద్దాం. సరే అని చెప్పేసి అన్న ఆహారం తేయడం కోసం బయటికి వెళ్ళాడు. అన్నం తీసుకున్నాడు. అంతలో తమ్ముడు ఆలోచిస్తున్నాడు, ఈ ఒక నాణ్యం ఎలా? అసలు ఒక నాణ్యం నుంచి దృష్టిపోయింది. అసలు అన్నకెందుకు ఇవ్వాలి? ఎప్పుడైతే అన్న వచ్చాడో ఒక పన్నాగం ప్రకారంగా అన్ననే చంపేస్తే 101 నాణాలు అయిపోతాయి కదా, నేను నా భార్య పిల్లలతో బాగుండొచ్చు కదా అన్న స్వార్థ ఆలోచన వచ్చింది. ఎస్, రాని చంపేద్దాం అనుకున్నాడు, పన్నాగం పన్నాడు. అన్న భోజనం తీసుకొని వచ్చాడు, కూర్చున్నారు, తింటున్నారు. పన్నాగం ప్రకారంగా తమ్ముడు పెద్ద బండరాయి తీసుకుని తల మీద కుట్టాడు, అన్న చనిపోయాడు. స్వార్థం. సొంత అన్న రక్తాన్ని కళ్ళ చూశాడు, స్వార్థం. ఆ తర్వాత ఏమైంది? ఎవరో దొంగలు దాడి చేశారు, అన్నని చంపేశారు అని చెప్పొచ్చు అనుకున్నాడు. సరే, ఆకలి తింది కదా, అన్నం తిన్న తర్వాత నేను ఇక్కడి నుంచి బయలుదేరదాం అనుకున్నాడు. అన్నం తిన్నాడు, వాడు చనిపోయాడు అన్నం తిన్న. ఎందుకయ్యా అంటే అన్న ఆలోచించుకుంటూ వచ్చాడు, తమ్ముడిని చంపేయాలి, అన్నంలో విషం కలిపని. అన్నంలో విషం కలిపి తమ్ముడిని చంపాలని వాడు స్వార్థంతో వచ్చాడు. అతను చచ్చాడు, ఇతను చచ్చాడు. స్వార్థం ఏమవుతుంది చూడండి. సొంత అన్న, సొంత తమ్ముడు ప్రాణాలు తీసిన దాకా వెళ్తుంది. స్వార్థం మానవుణ్ణి రాక్షసుడిగా మార్చేస్తుంది. ఉదాహరణకి చూడండి, ఒక వ్యక్తికి మీరు మంచి చేస్తే అతను ఉన్నత స్థాయికి వెళితే మీకు సంతోషంగా ఉంటుందా లేదా? మీ సహాయం వల్ల అతను ఉన్నత స్థాయికి వెళ్ళాడు. పాజిటివిటీ పెంచుకోండి, పాజిటివిటీ పెంచుకోండి. స్వార్థం ఏమవుతుంది? మనిషిని నాశనం చేస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? నీ కోసం నువ్వేదైతే ఇష్టపడతావో అదే నీ సోదరుడి కోసం ఇష్టపడు అన్నారు. నీ కోసం నువ్వేదైతే ఇష్టపడతావో అది నీ పొరుగువాడి కోసం కూడా ఇష్టపడు అన్నారు. నేను బాగుండాలి అంటే నీ సోదరుడు కూడా, నీ పొరుగువాడు కూడా బాగుండాలని కోరుకో అన్నారు. ఇది ఒక విశ్వాసి యొక్క లక్షణం, ఒక మంచి పౌరుడి యొక్క లక్షణం. రెండో విషయం ఏంటి? ఉండకూడని దుర్గుణం ఏంటి? ఇంకోటి అసూయ. అసూయ. ఈ రోజు చిన్న వయసులోనే బీపీ, షుగర్ వచ్చేస్తుంది, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, ఎసిడిటీ వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? అసూయ. నేనే బాగుండాలి కాదు, నేను బాగలేకపోయినా పర్లేదు కానీ వాడు బాగుండొద్దు, నేను ఎదగకపోయినా పర్లేదు కానీ వాడు ఎదగకూడదు, నేను ఇల్లు కట్టుకోకపోయినా పర్లేదు కానీ వాడు ఇల్లు కట్టుకోకూడదు, నేను తట్టుకోలేను. అసూయ. ఒకని ఎదుగుదల గిట్టటం లేదు, ఒకని ఎదుగుదల నీ కడుపు మంట కారణంగా మారిపోతుంది, ఒకని ఎదుగుదల నీ కంటి నిద్రను దూరం చేస్తుంది, ఒకని ఎదుగుదల నీ గుండె నొప్పికి
కారణంగా మారుతుంది. ఒకని ఎదుగుదల ఒక గొప్ప వ్యాధిగా నిన్ను వ్యాధిస్తుంది అంటే ఆ అసూయకని మించిన ఇంకో జబ్బు ఏమన్నా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించు. అసూయ పెద్ద జబ్బు. అయితే ఒకసారి ఏమైందంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు ఏం చేశారంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి అక్కడ గురువు గారు ఉన్నారు. గురువు గారు ప్రసంగం చేస్తున్నారు. ఏం ప్రసంగం చేస్తున్నారు? ఈ నెలలో చివరి రోజుల్లో ఎవరైతే 3 రోజులు ఉపవాసం ఉంటారో, ఆ 3 రోజులు కూడా రాత్రి జాగారం చేస్తారో, ఆ తర్వాత చివరి రోజున ఏదైతే దేవుడికి ప్రార్థన చేసుకుంటారో, కోరుకుంటారో, వేడుకుంటారో, దేవుడు ఖచ్చితంగా వారు కోరుకుంది వారికి ఇస్తాడు, ఇది గ్యారంటీ అని ప్రసంగం విన్నారు. ఎవరు? ఇద్దరు స్నేహితులు, ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. వీడు అనుకుంటున్నాడు, ఖచ్చితంగా నేనేం చేయాలి? వాడికి తెలియకుండా 3 రోజులు ఉపవాసం ఉంటాను, 3 రోజులు జాగారం చేస్తాను, నాకు కావాల్సింది కోరుకుంటాను, వాడికి చెప్పను. ఇంకా లోపల అనుకున్నాడు. వీడే అనుకుంటున్నాడు, నేను ఖచ్చితంగా 3 రోజులు ఉపవాసం ఉంటాను, జాగారం చేసి కోరుకున్నాను, వాడికి మాత్రం తెలియదేమోనని వీడు అనుకున్నాడు. ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత 2వ రోజు ఉదయం వీడు ఉపవాసం ఉండి వీళ్ళ పిల్లవాడిని ఆ ఇంటికి పంపించాడు, స్నేహితుడి ఇంటికి. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది అని చెప్పి పంపించాడు. ఎందుకని? జ్వరం వచ్చింది కదా అని ఇంట్లో ఉంటున్నాడు అనుకుంటాడని. ఇతనేమనుకున్నాడు, బాగైంది, వాడికి జ్వరం వచ్చింది, నేను 3 రోజులు ఉపవాసం ఉంటానని చెప్పి వీడు ఉపవాసం ఉంటా మొదలు పెట్టాడు. ఒక రోజు అయిపోయింది, ఉపవాసం ఉన్నాడు, జాగారం చేశారు. 2వ రోజు ఉపవాసం ఉన్నారు, జాగారం చేశారు. 3వ రోజు కూడా ఇద్దరు ఉపవాసం ఉన్నారు, జాగారం చేశారు. ఆ 3వ రోజు జాగారం చేసే రాత్రి సమయంలో వీళ్ళిద్దరికి మరో స్నేహితుడు ఉన్నాడు. అతను వచ్చాడండి. అతను 2వ వాడి ఇంటికి వచ్చాడు. అక్కడ 2 గంటలు కూర్చున్నాడు, మాట్లాడాడు, మంచి ఇచ్చాడు. అక్కడ నుంచి మొదటి వాడి ఇంటికి వచ్చాడు. మొదటి వాడి ఇంటికి మాట్లాడుతుంటే, ఏంటి నువ్వు కూడా ఉపవాసం ఉన్నావా? నువ్వు కూడా జాగారం చేస్తున్నావా? వాడు కూడా ఉపవాసం ఉంటున్నాడు కదా, వాడు జాగారం చేస్తున్నాడు కదా అన్నాడు. వాడు ఉపవాసం ఉంటున్నాడా? వాడు జాగారం చేస్తున్నాడా? అమ్మో, ఇప్పుడు వాడేదో కోరుకుంటాడు దేవుడితో. నేనేంటి 3 రోజులు ఉపవాసం అయిపోయింది, 3 రోజులు జాగారం చేస్తాను, ఇప్పుడు దేవుడితో మంచిగా కోరుకుందాం. డబ్బు కావాలి, ఆస్తి కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, మంచి ఇల్లు కావాలి, భవిష్యత్తు కావాలని కోరుకుందాం, వాడికన్నా బాగుండాలనుకున్నాను. ఇప్పుడు వాడు కూడా ఉపవాసం ఉంటున్నాడు కదా, వాడేం కోరుకుంటాడో? ఎందుకుంటున్నాడంటే వాడు ఉపవాసం, వాడేం కోరుకుంటున్నాడు అని అడిగాడు. ఇతను అంటున్నాడు, మాట్లాడొచ్చాడు కదా, వాడు చాలా తెలివిగలవాడు, వాడేం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నీకేదైతే ఉంటుందో అన్ని దానికన్నా రెట్టింపు ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. నీకేదున్నా, నీకేదొచ్చినా దానికన్నా డబల్ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇక వీడు ప్రార్థన చేయడానికి చేయలేపాలంటే ఇంక చేతులు రావట్లేదు. నాకు ఇల్లు కావాలంటే వాడికి 2 ఇళ్ళు వస్తాయి కదా, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ₹1 కోటి అంటే వాడికి 2 కోట్లు వస్తాయి కదా. ఇక వీడు ఏం అడగలేకపోతున్నాడు. ఎందుకు? నేను బాగుండాలి కాదు, నేను బాగలేకపోయినా పర్లేదు, వాడు బాగుండకూడదన్న ఆలోచన. ఇక వీడికి చేతులు రావట్లేదు. ఇంకా ఆలోచనలో పడిపోయాడు, ఎలా వాడు బాగుపడిపోతాడు, నేనేం ప్రార్థన చేయాలి? 3 రోజులు ఉపవాసం ఉన్నాను, లాభం ఏంటి? 3 రోజులు జాగారం చేశాను, లాభం ఏంటి? లేదు, చేతులు ఎత్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడా, మా ఇంట్లో దొంగలు పడి 10 లక్షలు దొంగతనం అవ్వాలి దేవుడా, దేవుడా నాకు 10 లక్షలు నష్టం అవ్వాలి దేవుడా. ఎందుకు? అక్కడ 20 లక్షలు నష్టం అవుతుంది కదా. ఓ దేవుడా, నాకు యాక్సిడెంట్ అయిపోయి ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను పోవాలి దేవుడా. ఎందుకు? నాకు నష్టమైనా పర్లేదు, వాడికి డబల్ నష్టం జరగాలి. స్వార్థం, అసూయ. వాడు బాగుంటే నేను చూడలేను, వాడి ఎదుగుదల నా కడుపు మంట కారణంగా మారుతుంది, వాడి ఎదుగుదల నా కంటి నిద్రను దూరం చేస్తుంది, వాడి ఎదుగుదల నా గుండె నొప్పికి బీజం వేస్తుంది, వాడి ఎదుగుదల ఒక వ్యాధిగా నన్ను తెగ బాధించేస్తుంది. అసూయ. ఈరోజు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా? అసూయ ఉంది నీలో. చిన్న వయసులోనే ఎసిడిటీ ఎందుకు వస్తుందో తెలుసా? అసూయ ఉంది, దూరం చేసుకో. చిన్న వయసులో బీపీ షుగర్ ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉంటే మార్చుకో. దుర్గుణాలు మార్చుకోవాలా వద్దా? మార్పు ప్రతి వ్యక్తి నుంచి మారాలి. సమాజం మారాలంటే ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. నువ్వు అసూయ చెందుతున్నావు అంటే ఒకరిని చూసి, ఎందుకు అసూయ చెందుతున్నావో తెలుసా? నువ్వు అసూయ చెందుతున్నావు అంటే ఎందుకో తెలుసా? నీలో బలహీనమైన ఆత్మవిశ్వాసం ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీక్ గా ఉంది. నీ ఆత్మవిశ్వాసం బలహీనంగా ఉంది కాబట్టి నువ్వు అతని ఎదుగుదలను చూసి అసూయ చెందుతున్నావు. ఒక్క విషయం జాగ్రత్తగా వినండి, చెప్తాను. నీకన్నా అతను ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంటే ఏంటి అర్థం? నీకన్నా వాడు ఉన్నతమైన ప్రయత్నం చేశాడనే కదా. నీకన్నా వాడు ఉన్నతమైన ప్రయత్నం చేశాడంటే ఏంటి అర్థం? నీకన్నా అతనికి ఉన్నతమైన ఆలోచన ఉందనే కదా. నీకన్నా అతనికి ఉన్నతమైన ఆలోచన ఉంది అంటే ఏంటి అర్థం?
నీకన్నా అతనికి ఉన్నతమైన ఆత్మవిశ్వాసం ఉందనే కదా. నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో, అసూయ తగ్గుతుంది. అంటే నువ్వు ఒకటి ఎదుగుదలను చూసి అసూయ చెందుతున్నావు అంటే నీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నీ ఆత్మవిశ్వాసం బలహీనమైపోయింది. అదొక డిసీజ్, అదొక నీ లోపం అది. తర్వాత రెండో కారణం ఏంటి? అసూయ చెందుతున్నావు అంటే రెండో ఏంటో తెలుసా? బలహీనమైన విశ్వాసం. ఆత్మవిశ్వాసం కాదు, విశ్వాసం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, బిలీఫ్. దేవుని పట్ల విశ్వాసం బలహీనమైపోయింది నీకు. అంటే ఏంటి? చూడండి, ఎవరికి ఎంత ప్రసాదించాలి, ఎవరు ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి అని నిర్ణయించేవాడు, ప్రసాదించేవాడు దేవుడు. దేవుడు నీ స్నేహితుడికి ఆ ఉన్నత స్థాయిని ఇచ్చాడు. దేవుడు ఇష్టపడ్డాడు అతను ఆ ఉన్నత స్థాయిలో ఉండాలని. నువ్వు ఇష్టపడడం లేదంటే దేవుడి నిర్ణయం మీద నీకు అయిష్టత ఉందనే కదా, నీ విశ్వాసం బలహీనమైపోయిందనే కదా. అయితే ఒక విషయం చెప్పండి, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, ఆలోచించి సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రపంచం వేగంగా వెళ్తుందా లేదా? పోటీ ప్రపంచమా కాదా? స్లోగా వెళ్తుందా, దూసుకుని వెళ్తుందా? దూసుకుని వెళ్ళే ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో పోటీ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఎస్ ఆర్ నో? నో, ఉండకూడదు. పోటీ ఉండకూడదు. కళ్ళు తెరవండి, అర్థం చేసుకోండి. నీకు నీ తమ్ముడికి పోటీ కాదు, నీకు మీ అక్కకి పోటీ కాదు, నీకు నీ స్నేహితుడికి పోటీ కాదు, నీకు నీ పొరుగు వాడికి పోటీ కాదు, ఉండకూడదు. నీకెన్ని మార్క్స్ వచ్చాయి, నీ స్నేహితుడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, పోటీ వద్దు. నీ అన్న బాగా చదువుతున్నాడు, సైన్స్ లో 70% మార్క్స్ వచ్చాయి, నీకు రావట్లేదు, అన్నతో పోటీ వద్దు. పోటీ ఎవరితో వద్దు చెప్పండి? పోటీ ఉండాలా? ఉండాలా? ఉండకూడదు. నువ్వు ఎవరితో పోటీ పడకూడదు, కానీ పోటీ ఉండాలి, పోటీ పడాలి. ఎవరితో తెలుసా? నీతో నువ్వు పోటీ పడాలి. నిన్నటి నీకు ఈ రోజు నీకు పోటీ ఉండాలి. ఈ రోజు నీకు వచ్చిన మార్క్స్ అంటే రేపు నీకు వచ్చే మార్క్స్ అంటే నీకు పోటీ ఉండాలి. అతనితో కాదు నీ పోటీ పడాల్సింది, అతనితో కాదు. నిన్న నేనేంటి, ఈ రోజు నేనేంటి, గత సంవత్సరం నా బిజినెస్ ఏంటి, ఈ సంవత్సరం నా బిజినెస్ ఏంటి. నీతో పోటీ ఉండాలి, నీకు అతనితో కాదు పోటీ. అసూయ వచ్చేస్తుంది, స్వార్థం వచ్చేస్తుంది. కాపాడుకో. పోటీ ఉండాల్సింది నీకు, వేరే వారితో కాదు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇది అర్థం చేసుకోండి. ఒకసారి ఏమైందో తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక స్కూల్కి వెళ్ళారు, అక్కడ స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ అయిపోయిన తర్వాత క్లాస్లో ఉన్న పిల్లలందరూ చూసి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. సార్ ఆటోగ్రాఫ్, సార్ ఆటోగ్రాఫ్ సార్ అనేసి. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆటోగ్రాఫ్ తీసుకోవట్లేదు. పిల్లలందరూ ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అతను వచ్చి నిల్చొని అంటున్నాడు తెలుసా ఏపీజే అబ్దుల్ కలాం గారితో, సార్ నేను పెద్దవాడిని మీలా సైంటిస్ట్ అవుతాను సార్ అంటున్నాడు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు తెలుసా? వద్దు అన్నారు. వద్దు, నువ్వు నాలా సైంటిస్ట్ అవ్వద్దు, నేను నాలా అయ్యాను, నువ్వు నీలా తయారవ్వు అన్నారు. నువ్వు నీలా తయారవు అంటే ఏంటి? ఒక టెక్స్ట్ బుక్ ఉంది, ఆ టెక్స్ట్ బుక్ ని జిరాక్స్ తీస్తే జిరాక్స్ కాస్ట్ 1 రూపీ. ఎంత క్లియర్ గా జిరాక్స్ వచ్చినా ఏమంటారు? జిరాక్స్ కాపీ అంటారు. నువ్వు నాలా తయారైతే ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జిరాక్స్ కాపీ అంటారు నిన్ను. నీకు గుర్తింపు ఉండదు. నువ్వేమవ్వగలుగుతావో, నీలో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించు, నువ్వు నీలా తయారవన్నారు. పోటీ ఎవరికి? నీతో నీకు. నీ స్కిల్స్ ఏంటి? ఒక చేతుకున్న 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? ఉంటాయా? మీ చేతుకున్న 5 ఏళ్ళు సమానమా? ఒక ఇంట్లో ఉన్న 4 అన్నదమ్ములు సమానంగా ఉండాలనుకోవడం తప్పు కాదు. కలిసి ఉన్న 2 స్నేహితులు ఒకే రకమైన గుర్తింపులో ఉండాలనుకోవడం తప్పు కాదు. నువ్వు చేసే ప్రయత్నం వేరు, అతను చేసే ప్రయత్నం వేరు. నీలో ఉన్న స్కిల్స్ వేరు, అతనిలో ఉన్న స్కిల్స్ వేరు. నీ ఆలోచనలు వేరు, అతని ఆలోచనలు వేరు. నీకు వచ్చే ఫలితాలు వేరు, అతనికి వచ్చే ఫలితాలు వేరు. సమానంగా ఉండాలి. సాధ్యమా? కాదు కదా. పోటీ వద్దు. నీతో పోటీ, నీతో పోటీ. మూడో విషయం ఏంటి? ఉండకూడని దుర్గుణం ఏంటది? అనుమానం, అపార్థం. అనుమానం, అపార్థం ఉండాలా? ఈరోజు బంధాలు, అనుబంధాలు తెగిపోతున్నాయి, కుటుంబాలు కుప్పగూలిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? అనుమానాలు, అపార్థాలు. ఈరోజు సమాజంలో ఎన్నైతే వివాహాలు అవుతున్నాయో అందులో సగం విడాకులు అయిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? అనుమానాలు, అపార్థాలు. ప్రతి చిన్న విషయానికి అపార్థం. అర్థం చేసుకునే సహనం లేదు, అర్థం చేసుకునే తత్వం లేదు. చిన్న విషయంలో అపార్థం, అది చిలికి గాలివానైనట్టుగా పెద్ద అపార్థంగా మారిపోతుంది.
ఇక్కడ చూసిన అపార్థాలే. ఇద్దరు అన్నదమ్ములు విడిపోతున్నారు, అపార్థాలు. ఇద్దరు పార్ట్నర్స్ విడిపోతున్నారు, అపార్థాలు. చిన్నప్పటి నుంచి కలుస్తున్న స్నేహితులు విడిపోతున్నారు, అపార్థాలు. పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు విడిపోతున్నారు. ఏంటి? అపార్థం, అనుమానం. అర్థమవుతుందా? ఇదేం చేయాలి? దుర్గుణం. పాజిటివ్గా ఆలోచించండి. ఎట్టకేలకు ఇంకా ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఉదాహరణకి చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక రోడ్డు మీద కారు వెళ్తుంది, సింగిల్ రోడ్ అది. కారు వెళ్తుంది, వెనక నుంచి మరో కారు వస్తుంది. వెనక కారులో హారన్ కొడుతున్నాడు. హారన్ కొడుతుంటే ముందున్న కారు వ్యక్తి ఎందుకు వీడు హారన్ కొడుతున్నాడు? సింగిల్ రోడ్ కదా అనుకుని సరే అని కొంచెం వేగంగా వెళ్ళటం మొదలు పెట్టాడు. వెనకున్న కారు వాడు కూడా వేగంగా వచ్చి మళ్ళీ పీ అని హారన్ కొడుతున్నాడు. వీడెందుకు హారన్ కొడుతున్నాడు అనుకుని ఇంకొంచెం వేగంగా వెళ్ళటం మొదలు పెట్టాడు. వెనక కారుడు ఇంకొంచెం వేగంగా వచ్చి మళ్ళీ హారన్ కొడుతున్నాడు. స్కౌండ్రల్, యూజ్లెస్ ఫెలో, వెధవా, ఈడియట్, బుద్ధి లేదు ఏంటి వీడు అని చెప్పేసి తిట్లు వచ్చేసాయి. వీడికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఛే అని చెప్పేసి కారు సైడ్కి చేసి స్లో చేశాడు. వెనక ఉన్న కారు క్రాస్ చేసుకుంటూ వస్తుంది. అప్పుడు కనిపించింది దాంట్లో ఒక యాక్సిడెంట్ అనే వ్యక్తిని హాస్పిటల్కి ఎమర్జెన్సీగా తీసుకెళ్తున్నారని. చెప్పండి, వాడు స్కౌండ్రలా, ఈడియటా, యూజ్లెస్ ఫెలోనా, వెధవనా? అపార్థం. ఇక్కడ రివీల్ అయింది, విషయం తెలిసింది కాబట్టి అయ్యో తప్పనుకున్నానే. నీ జీవితంలో ఇలాంటి అపార్థాలు రివీల్ అవుతాయా? నువ్వు స్నేహితుడి గురించి ఏదో అనుకుంటున్నావు, అసలు వాస్తవం ఏంటో నీ కళ్ళ ముందుకు రాకపోవచ్చు. నువ్వు అపార్థంలోనే జీవితం గడుపుతున్నావేమో. నీ భార్య గురించి అపార్థాల్లో ఉన్నావేమో. నువ్వు అత్తగారి గురించి, అత్త కోడల గురించి అపార్థాలు ఉందేమో. స్నేహితుడు, ఇరుగు పొరుగు వారు అపార్థాల్లో ఉన్నారేమో. అపార్థాలను దూరం చేసుకోండి, అపార్థాలను దూరం చేసుకోండి. నువ్వు మంచివాడివే, అతను మంచివాడే. నువ్వు మంచిగానే ఆలోచిస్తున్నావు, అతను మంచిగానే ఆలోచిస్తున్నాడు. ఇద్దరి మధ్య అపార్థాల వద్ద విద్వేషాలు వస్తున్నాయి, విడిపోతున్నారు. జాగ్రత్త. ఉత్తమమైన కుటుంబం కోసం, ఉత్తమమైన సమాజం కోసం కావాల్సిందేంటి? ఉత్తమమైన సమాజం కోసం కావాల్సింది ఐక్యత. ఐక్యత ఎలా వస్తుంది? అపార్థాలను దూరం చేసుకోవడం ద్వారా. ఈ రోజు సమాజంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి మధ్య అపార్థాలు ఉన్నాయా లేవా? హిందూ ముస్లిం మధ్య ఐక్యత ఉందా? అపార్థాలు ఉన్నాయా? అపార్థాలు. హిందూ సమాజాన్ని చూడండి, మంచి సమాజం. ముస్లిం సమాజాన్ని చూడండి, మంచి సమాజం. ఎందుకు పెరగడం లేదు? కలిసి కూర్చొని మాట్లాడుకునే స్థితులు లేవు. వీరి గురించి వారికి అపార్థాలు, వారి గురించి వీరికి అపార్థాలు, అసహ్యము, శత్రుత్వ భావాలు. అపార్థాలు వద్దు, అపార్థాలు వద్దు. అపార్థాలను దూరం చేసుకోండి. తర్వాత ఉండకూడని దుర్గుణం ఏంటో తెలుసా? అహంకారం. ఏంటది? గర్వం, అహంకారం. 4 రాళ్ళు సంపాదించాడో లేదో, 4 చదువులు చదువుకున్నాడో లేదో, కొంచెం జ్ఞానం వచ్చిందో లేదో, నేను అంట మొదలు పెడతాడు. నిన్నటి వరకు ఏమీ లేదు, ఈరోజు కొంచెం స్థాయికి వచ్చేసాడు, నేను అంటాడు. ఇక వాడికి ఎవరు కనిపించడు. నువ్వు లేనప్పుడు ఎలా ఉన్నావో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండటమే వ్యక్తిత్వం, సరైన వ్యక్తిత్వం. అవునా కదా? ఎసార్ నో? సంపాదించింది ఏదైనా శాశ్వతమా? శాశ్వతమా కాదు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. పుట్టిన ప్రతి ప్రాణి కూడా చావు రుచి చూడక తప్పదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతావో తెలియదు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి మరణము రాస్తుందో ఎవరికి తెలుసు? అహంకారం ఎలా? అహంకారం ఎలా చెప్పండి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? ఎవరి హృదయంలో అయితే రవ్వంత అహంకారమైన దాగి ఉంటుందో ఆ వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించలేడు. అహంకారం ఎలా? నేను ఎలా? నువ్వు, నీ పుట్టుక నీ చేతిలో ఉందా? నీ మరణం నీ చేతిలో ఉందా? నీ శరీరంలో ఉన్న అవయవాలు నీ ఆధీనంలో ఉన్నాయా? నీ గుండె నువ్వు చెప్పుకుంటే కొట్టుకుంటుందా? నువ్వు ఆజ్ఞాపించడం వల్ల ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయా? నీ శరీరంలో రక్తం ప్రవహిస్తుందంటే అది నీకు తెలుసా? నీ బ్లడ్ గ్రూప్ ఏంటో డాక్టర్ గారు టెస్ట్ చెప్తే కానీ నీకు బ్లడ్ గ్రూప్ ఏంటో నీకు తెలియదు. సార్ నో. నేను ఏంటి? నువ్వు ఏంటి? నువ్వు నీ శరీరంలో ఏ ఒక్క కణం మీద కూడా నీకు అధికారం లేదే. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నేను నడుస్తున్నానన్నా, మాట్లాడుతున్నా, పనులు చేస్తున్నానన్నా, ఆలోచిస్తున్నానన్నా దేవుడు ప్రసాదించే కదా. నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్తే అంత ఒదిగి ఉండు, అంత దేవుడికి కృతజ్ఞత చెబుతూ ఉండు. అహంకారం ఎలా? అవునా? కొంచెం చదువు వస్తే ఎదురు వ్యక్తిని తక్కువ చూపు చూడటం, కొంచెం డబ్బు వస్తే డబ్బు లేనివాడిని తక్కువ చూపు చూడటం, హేళన చేయడం చూస్తున్నామా లేదా? ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తక్కువ సమయంలోనే బిజినెస్ చేసి చాలా డబ్బులు వచ్చేసాయి. తక్కువ టైంలోనే డబ్బులు ఎక్కువ సంపాదించేశాడు. మారిపోయింది స్టైల్, నడక మారింది, మాట మారింది, చూపు మారింది, మనిషిలో మార్పు వచ్చేసింది. తను ఇంకా పట్టణం నుంచి తన ఊరికి వస్తున్నాడు. తన ఊరికి వెళ్ళాలంటే ఒక నది క్రాస్ చేసి వెళ్ళాలి. ఒక నది క్రాస్ చేయాలి అంటే అక్కడ పడవ ఎక్కి వెళ్ళాలి. అక్కడ పడవని దగ్గర పిలిచాడు. పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని పడవ నడిపే వ్యక్తితో అడుగుతున్నాడు, హౌ ఆర్ యూ, వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. అయ్యగారు నాకు ఇంగ్లీష్ రాదండి.
హవర్ యు వాట్స్ యువర్ నేమ్ అంటే రాదా, ఇంగ్లీష్ రాదా, వేస్ట్ వేస్ట్, నీ లైఫ్ 25% వేస్ట్ అన్నాడు. ఆ తర్వాత అంటాడు, కనీసం నీకు తెలుగు చదవడం అన్నా వచ్చా? అయ్యగారు నేను చదువుకోలేదండి, రాదండి. ఏంటి తెలుగు కూడా చూసుకోవడం రాదా? వేస్ట్, 50% లైఫ్ వేస్ట్ నీది. సరే కానీ నేను ఇక్కడ కూర్చుంటాను, ఈ ఫోన్ తీసుకుని ఫోటో తీ అన్నాడు. అయ్యగారు ఫోన్ అంటే తెలియదండి బాబు, ఫోన్లో ఎలా ఫోటో తీస్తారో నాకు తెలియదు. ఏంటి ఫోటో తీయడం కూడా రాదా ఫోన్లో? వేస్ట్ అయ్యా, వేస్ట్, 75% వేస్ట్ నీ లైఫ్. ఇలా మాట్లాడుకుంటూ జరుగుతున్నారు. మధ్యలోకి వచ్చింది పడవ, నడి మధ్యలో ఉంది, ఇంకా క్రాస్ చేయాలి, మధ్యలో ఉంది. అంతలో వర్షము, తుఫాను, గాలి మొదలైపోయింది. పడవ కదులుతుంది. అయ్యగారు మీకు ఈత కొట్టడం వచ్చాండి అని అడుగుతున్నాడు. ఏం రాదు, ఎందుకు? పడవ పడిపోతుంది, ఈత కొట్టడం వస్తే మీ లైఫ్ 100% వేస్ట్ అయ్యారు అన్నాడు. మీ లైఫ్ 100% వేస్ట్. నీ దగ్గర అవుతుందో అదే అతని దగ్గర ఉండాలా? ఒక్కసారి ఆలోచించు. అహంకారమేలా? అహంకారమొద్దు. ఎంత ఎదుగుతే అంత ఒదిగి ఉండు. గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఎత్తు ఎదగడం కాదు, ఎదుటి ఉన్న హృదయంలో స్థానాన్ని సంపాదించడం గొప్ప స్థానం. ఎస్ ఆర్ నో? ఆ తర్వాత మంచి వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వంగా ఉండాలంటే ఉండవలసిన సద్గుణాలేంటో తెలుసా? ఉండవలసింది, అలవాటు చేసుకోవాల్సింది, మనలో రావాల్సింది ఏంటి, మార్పు ఏంటి రావాల్సింది? మొదటిది నిజాయితీ. మనిషికి నిజాయితీ అవసరమా లేదా? నాలో నిజాయితీ ఉందా? నీలో నిజాయితీ ఉందా? నన్ను నేను ప్రశ్నించుకోవాలి, నేను నువ్వు ప్రశ్నించుకోవాలి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, ఎదుటిన్న వ్యక్తుల నుంచి 10 రూపాయల నోటు పడిపోయింది. సార్ మీ 10 రూపాయలు పడిపోయాయి సార్ అని చెప్పి లేపి ఇచ్చావు. మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నావు, ఎదుటిన్న వ్యక్తుల జేబులో నుంచి 2000 రూపాయల నోటు పడిపోయింది. సప్పుడు ఇచ్చేయకుండా దగ్గరికి వెళ్ళి కాలు దాని మీద పెట్టి నిలుచున్నావు. ఎవడు చూడడం లేదు కదా అని చెప్పి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా వంగి 2000 తీసుకుంటున్నావు. అంటే 10 రూపాయల దగ్గర ఉన్న నిజాయితీ 2000 రూపాయల దగ్గర ఏమైంది? నీ నిజాయితీ రేట్ ఎంత, ఖరీదు ఎంత? ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో కూడా నిజాయితీని వీడకూడదు. నిజాయితీగా జీవించు, నిజాయితీగా జీవించు. గొప్ప వ్యక్తిత్వం నిజాయితీ ఒక సైన్, గుర్తింపు, సూచన. అవునా కదా చెప్పండి? ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉందో తెలుసా? వింటే సిగ్గుచేటు సమాజంలో ఉన్న స్థితి. మన సమాజం ఎలా ఉంది? ఒక స్కూల్లో ప్రిన్సిపల్ గారు అన్నారు, స్కూల్ అటెండర్ని పిలిచేసి అంటున్నారు, స్కూల్ పిల్లలందరికీ ఫోటో తీయాలి, అందరికీ ఒక్కొక్క ఫోటో ఇవ్వాలి. నువ్వు వెళ్ళి ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళేసి కనుక్కుని రా ఎంత అవుతుందో ఒక్కొక్క ఫోటో అంటే. అతను వెళ్ళాడు షాప్కి. మా స్కూల్లో 100 మంది పిల్లలు ఉన్నారండి, ఫోటో తీయాలి, గ్రూప్ ఫోటో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో ఇవ్వాలి. ఒక ఫోటో ఎంత అవుతుందంటే ఫోటో షాప్ వాడు అన్నాడు, ఒక్కొక్క ఫోటో 10 రూపాయలు అవుతుందండి అన్నాడు. స్కూల్ అటెండర్ వచ్చాడు, ప్రిన్సిపల్ గారి, మేడం గారికి కనుక్కున్నానండి, ఎంత అవుతుందంట? ఒక్కొక్క ఫోటో 20 రూపాయలు అవుతుందంట అమ్మగారు. చెప్పింది 10, ఇక్కడ 20 అంటున్నాడు. సరే ప్రిన్సిపల్ గారు ఏమన్నారు, నోటీస్ రాసి ప్రతి క్లాస్ రూమ్కి పంపిస్తున్నారు, గ్రూప్ ఫోటో తీయబడుతుంది, ప్రతి వ్యక్తికి ఫోటో ఇవ్వబడుతుంది. ఒక్కొక్క ఫోటో ఖరీదు 50 రూపాయలు. రేపు ప్రతి ఒక్కడు 50 రూపాయలు తీసుకురావాలి. నోటీస్ చదివి వినిపించారు, పిల్లలు వెళ్ళారు ఇంటికి. అమ్మా మా గ్రూప్ ఫోటో తీసారంటమ్మా, అందరికీ ఫోటో ఇస్తారంట, ఒక్కొక్క ఫోటో 100 రూపాయలమ్మా. 100 రూపాయలు. సరేలేరా మీ నాన్న అడిగి ఇస్తాను. రెండో రోజు ఉదయం, ఏమండి మనోడు స్కూల్లో ఫోటో దించారంట, గ్రూప్ ఫోటో అంట, ప్రతి ఒక్కటి ఇస్తారంట, ఒక్కొక్క ఫోటో 200 అంట, మీరు ఇస్తే వాడికి ఇచ్చి పంపిస్తాను. నిజాయితీ ఎక్కడా? ఎవరు కారణం? మారాల్సింది ఎవరు? ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. సార్ నో, చిన్నదే కదా, నిర్లక్ష్యం వద్దు. చిన్నది కలిపే పెద్ద తుఫానుగా మారిపోతుంది. సమాజంలో పెద్ద సమస్య ఉందంటే ఏంటి? ప్రతి ఒక్కడు చిన్న తప్పు చేశాడు కాబట్టి ఆ చిన్న తప్పులు కలిసి సమాజంలో పెద్ద తప్పుగా నిలబడుతుంది. ఒక్కసారి ఆలోచించు, బాధ్యతాయుతంగా ఆలోచించు. రెండో విషయం ఏంటి ఉండవలసింది? కృతజ్ఞత భావం ఉండాలి, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. కృతజ్ఞత భావం ఉండాలి. నీకు ఎవరైనా ఏదైనా సహాయం చేశారంటే అతనికి నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండాలి. తోటి మానవుడికి కృతజ్ఞత చెప్పని వాడు దేవుడికి ఏం కృతజ్ఞత చెప్తాడు చెప్పండి? ఒకసారి ఏమైందంటే, ఒక రాకుమారుడు తన స్నేహితులతో పాటు వెళ్తున్నాడు. పొద్దున్నే వెళ్తుంటే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఏంటి వీడు పొద్దున్నే కేకలేస్తున్నాడు అని దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది వాడు దేవుణ్ణి తిడుతున్నాడని. దేవుణ్ణి తిడుతున్నాడు. ఏంటి నువ్వు దేవుణ్ణి తిడుతున్నావు అంటే, ఏం చేయాలి దేవుణ్ణి తిట్టకపోతే? నన్ను ఎలా పుట్టించాడో చూడు, ఏం డబ్బు లేదు, ఇల్లు లేదు, ఏమి ఇవ్వకుండా పేదవాడిగా పుట్టించాడు, నిరుపేదని. అసలు ఎందుకు పుట్టించాలంట ఏమి ఇవ్వనప్పుడు అని చెప్పి దేవుణ్ణి తిడుతున్నాడు. లేదు తప్పు, అలా తిట్టకూడదు దేవుణ్ణి, అది తప్పు. అంటే నీకేం, నువ్వు రాకుమారుడి, నీకేమర్థమైంది అంటే అప్పుడు అతను ఏమంటున్నాడు తెలుసా? సరే
నేను నీకు 10,000 బంగారు నాణ్యాలు ఇస్తాను. వినగానే సంతోషం మొదలైపోయింది. 1 2 10,000 బంగారు నాణ్యాలు ఇస్తావా? సరే, నేను నీకు 10,000 బంగారు నాణ్యాలు ఇస్తాను, కాస్త నువ్వు 2 కాళ్ళు మోకాళ్ళ దాకా కోసిచ్చేస్తావా అంటాడు. ఏం మాట్లాడుతున్నాను? నా 2 కాళ్ళు కోసిచ్చేయాలా 10,000 బంగారు నాణ్యాలకి? ఏం సరిపోవా? సరే, నీకు 20,000 బంగారు నాణ్యాలు ఇస్తాను, నువ్వు 2 చేతులు మోచేతులు దాకా కోసిచ్చేస్తావా? 20,000 ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు? 2 చేతుల మీద ఎలా బతకాలి నేను? సరిపోవా? సరే, నీకు 50,000 బంగారు నాణ్యాలు ఇస్తాను, నీ 4 కోసిచ్చేస్తావా? 4 కోసేయాలా? ఏం తినాలి, ఎలా తినాలి, ఏం మాట్లాడాలి, ఎలా బతకాలి, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? సరిపోవా? నీకు 1,00,000 బంగారు నాణ్యాలు ఇస్తాను, నీ 2 కళ్ళు పీకిచ్చేస్తావా? నేను ఎలా బతకాలి, గుడ్డోడినైపోయి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇరిటేట్ అయితే పోతుంటాడు అనమాట. అంటే దేవుడు నాకు ఏమి ఇవ్వలేదని దేవుడు తిడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించు, నీకేమి దేవుడు ఇచ్చాడు. ఈ రోజు నీ దగ్గర ఏముందో? ఈ ప్రపంచంలో 2 కాళ్ళు లేకుండా ఎంతమంది ఉన్నారు? నీకు 2 కాళ్ళు ఉన్నాయా లేవా? ఈ ప్రపంచంలో 2 చేతులు లేకుండా ఎంతమంది ఉన్నారు? నువ్వు 2 చేతులు నీకు ఉన్నాయా లేవా? ఈ ప్రపంచంలో 2 కళ్ళు లేని గుడ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ 2 కళ్ళు ఉన్నాయా లేవా? ఈ ప్రపంచంలో మూగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు మాట్లాడగలుగుతున్నావా లేదా? దేవుడికి కృతజ్ఞత చెప్పాలా అవుతా? చెప్పండి సార్. నో, కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత చెప్పాలంటే 1,00,000 కారణాలు ఉన్నాయి. ఏ రోడ్డు మీద అయితే మీరు నడుచుకుంటూ ఇక్కడికి ప్రయాణం చేసుకుంటూ వచ్చారో అదే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయిన వారు లేరా? ఈ రోజు ఈ క్షణంలో అనేక హాస్పిటల్లో ఎమర్జెన్సీలో చావు బతుకుల మధ్య అనేక మంది కొట్టు ముట్టాడుతున్నారు. మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నామంటే దేవుడికి కృతజ్ఞత చెప్పాలా వద్దా? చెప్పాలి. కృతజ్ఞత భావం, తోటి వ్యక్తి మీద కృతజ్ఞత భావం ఉండాలి, దేవుడి మీద కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. తర్వాత బాధ్యతాయుతంగా ఉండాలి. ఉండవలసింది ఏంటిది? బాధ్యతాయుతంగా ఉండాలి. నువ్వు ఉన్నావంటే నీ భవిష్యత్తు నీ బాధ్యత, నీ భవిష్యత్తు నీ బాధ్యత. అది నీ గురించి మీ అమ్మా నాన్న చెప్పాలా? చదువుకోరా, పని చేయరా, అవసరం లేదు, నా బాధ్యత అది. నీ కుటుంబం నీ బాధ్యత, నీ సమాజం నీ బాధ్యత, నీ దేశం నీ బాధ్యత. బాధ్యత అనేది ఇవ్వబడేది కాదు, స్వీకరించేది, తీసుకోబడేది. అవునా కాదా? ఒకసారి ఏమైందంటే, 2 స్నేహితులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ వారి చూపు పడింది నీళ్లలో పడిపోయిన ఒక తేలు మీద. ఒక తేలు నీళ్లలో పడిపోయి ఉంది. ఒక వ్యక్తి ఏం చేశాడు? వెంటనే వంగి ఆ తేలుని బయటకు తీసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నీళ్లలో కుట్టుమిట్టాడుతుంది, బాధపడుతుంది. బయటకు తీసే ప్రయత్నం చేస్తే ఆ తేలు కుట్టింది. కుట్టగానే విపరీతమైన నొప్పి, చేయి దులిపేశాడు. మళ్ళీ ఆ తేలు వెళ్ళి నీళ్లలో పడింది. మళ్ళీ తీసే ప్రయత్నం చేస్తున్నాడు, మళ్ళీ కుట్టింది. మళ్ళీ ఆ తేలు వెళ్ళి నీళ్లలో పడిపోయింది. 3వసారి మళ్ళీ ప్రయత్నం చేశాడు, మళ్ళీ కుట్టింది. విపరీతమైన నొప్పి, రక్తం వచ్చేస్తుంది. మళ్ళీ నీళ్లలో పడిపోయింది. అది దులిపేయగానే 4వసారి మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే ఇతను మరొక వ్యక్తి అంటున్నాడు, ఏంటి నీకు పిచ్చా? మళ్ళీ దాన్ని పట్టుకుంటున్నావు, అది కుట్టుతుంది కదా, ఎందుకని మళ్ళీ దాన్ని ప్రయత్నం చేస్తున్నావు అంటే అతను సమాధానం చెప్తాడు, చావు బతుకుల్లో ఉన్న ఆ తేలు దాని స్వభావం కుట్టడం, దాని స్వభావం అది వదలలేదు. మానవుడి స్వభావం సహాయం చేయడం, నేను ఎలా వదలాలి అంటాడు. మానవుడు అంటే స్వభావంలో సహాయం చేసే గుణం ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి. అవునా కదా? చెప్పండి, నువ్వు జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా సహాయం చేస్తున్నావు? తోటి వ్యక్తి గురించి ఎంత ఆలోచిస్తున్నావు? ఎంత సహాయ గుణాన్ని కలిగి ఒకసారి ఆలోచించు. ఒకసారి ఏమైందంటే, ఒక అమ్మాయి హైవే మీద కారు నడుపుకుంటూ వెళ్తుంది. కారు వెళ్తూ 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 ఒక దగ్గర ఆగిపోయింది. స్టార్ట్ అవ్వట్లేదు. ప్రయత్నం చేసింది, స్టార్ట్ అవ్వట్లేదు. ఏమైందో అర్థం కావట్లేదు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుందేమో అన్న భయం, మబ్బులు పట్టున్నాయి, వర్షం వస్తుందేమో అన్న భయం. కారు దిగింది, ఎవరు కనిపించట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసింది, లేదు. అంతలో ఒక కుర్రవాడు నడుచుకుంటూ వస్తున్నాడు. సంతోషం, ఎవరు వస్తున్నారు, సహాయం చేస్తున్నారు కదా అని దగ్గరగా వస్తుంటే భయం మొదలైంది. అమ్మో, ఎవరు లేరు, ఏం చేస్తాడు అన్న భయం. దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చేసి అంటున్నాడు, మేడం, మే ఐ హెల్ప్ యూ? ఐఎమ్ మిస్టర్ సలీం. ఐఎమ్ సలీం, నా పేరు సలీం, నేను ఏమైనా సహాయం చేయాలా అంటే, ఆ మాట అనగానే సహాయం చేయాలనగానే విని చాలా సంతోషపడింది. అవునండి, కార్ స్టార్ట్ అవ్వట్లేదు, నేను ట్రై చేస్తానని చెప్పేసి బానెట్ ఓపెన్ చేశాడు, ఏదో సెట్ చేశాడు, కార్ స్టార్ట్ అయిపోయింది. చాలా హ్యాపీ మూడ్, చాలా సంతోషం. ఆపదలో ఆదుకున్నాడు. వెంటనే జేబులోంచి 2,000 రూపాయలు తీసుకుని, దయచేసి డబ్బులు ఉంచండి, మీరు చాలా హెల్ప్ చేశారు అంటే, అతను అంటాడు, వద్దండి, మీరు ఆపదలో ఉన్నారు, నాకు సహాయం చేయాలనిపించింది, నేను మీకు సహాయం చేశాను, నాకు డబ్బు వద్దు. కాకపోతే పని చేయండి. ఏంటిది? మీరు ఎవరినైనా చూసేవారు ఆపదల్లో ఉంటే వారికి సహాయం కావాలి అని మీకు అనిపిస్తే తప్పకుండా సహాయం చేయండి. ఎవరికైనా నేను మీకు సహాయం చేశాను కదా, ఇలా మీకు ఎవరైనా కనిపిస్తే ఆపదలు, మీరు వారికి కూడా సహాయం చేయండి, ఇది చేయండి చాలు అంటాడు.
సరే చాలా సంతోషంగా ఆమె అక్కడ నుంచి ఎంత మంచి మాట చెప్పాడు అని చెప్పేసి వెళ్తుంటుంది. మధ్యలో ఒక హోటల్ వస్తుంది, హోటల్ దగ్గర ఆగుతుంది, అక్కడ స్నాక్స్ ఉంటుంది, కాఫీ తాగుతుంది. అక్కడ ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో ఆమె ఒక లేడీ, ఆమె ప్రెగ్నెంట్ తో ఉంటుంది, 7 నెలల ప్రెగ్నెంట్. ఆమెను చూడగానే అనుకుంటుంది, 7 నెలల ప్రెగ్నెంట్ ఇలా జాబ్ చేస్తుందంటే ఎంత అవసరంలో ఉందో, ఈమెకి డబ్బు అవసరం ఉందేమో అనిపించింది. బిల్ తెస్తే బిల్ కట్టిన తర్వాత ఒక చిన్న కవర్లో దాదాపుగా 20,000 రూపాయలు డబ్బులు పెట్టేస్తుంది. ఆ కవర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ సర్వీస్ చేసే ఆ అమ్మాయి, 7 నెలల గర్భంతో సర్వీస్ చేసే అమ్మాయి వచ్చేసి ఆ బిల్ తీసుకుంది, కవర్ తీసుకుంది. కవర్లో 20,000 రూపాయలు ఉన్నాయి. దాంట్లో రాసుంది, నువ్వు 7 నెలల గర్భంతో నువ్వు ఇలా పనిచేస్తున్నావు అంటే నువ్వు అవసరంలో ఉన్నావేమో, నీకు డబ్బు అవసరం ఉందేమో, నీకు సహాయం చేయాలనిపించింది, నేను నీకు సహాయం చేస్తున్నాను. ఎవరైనా కష్టాల్లో నీకు కనిపిస్తే నువ్వు కూడా నీకు చేతనైనా సహాయం చేయి అంటుంది. ఇంకా ఆమెకు ఎంతో సంతోషం. సాయంత్రం డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తే ఇంట్లో భర్త అప్పుడే జాబ్ నుంచి వచ్చుంటాడు, ఎదురు చూస్తుంటాడు, టెన్షన్ లో ఉంటాడు. ఎందుకని ఇంకా 2 నెలల్లో డెలివరీ, డబ్బులు లేవు, ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఈమె ఇంట్లోకి వెళ్ళేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకొని అంటుంది, ఈ రోజు చాలా పెద్ద గుడ్ న్యూస్ ఉంది, నువ్వు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రెగ్నెన్సీ గురించి, నాకు డబ్బులు ఏర్పడైపోయాయి మిస్టర్ సలీం అంటుంది. అర్థమైందా? నువ్వు మనస్ఫూర్తిగా సహాయం చేయి, ఖచ్చితంగా సహాయం నీకు తిరిగి వస్తుంది. భూలోక వాసులపై కరుణ చూపితే పరలోక వాసి నీపై కరుణ చూపుతాడు. నువ్వు సహాయం చేయి, దేవుడు నీకు సరైన సహాయం చేస్తాడు. హెల్పింగ్ నేచర్ ఉండాలా వద్దా చెప్పండి? ఉండాలి. థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. మానవుడు అనేవాడు బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యత ఇవ్వబడేదా తీసుకోబడేదా చెప్పండి? జాగ్రత్తగా వినండి చెప్తున్నాను. అది 1936 1936 సంవత్సరం జర్మన్ దేశంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. జాగ్రత్తగా వినండి. జర్మన్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఒలింపిక్స్ లో హాకీ మ్యాచ్ జరుగుతుంది. జర్మన్ దేశీయులు, జర్మన్ టీం ఆడుతుంది హాకీ. ఒక గేమ్ ఆడింది గెలిచింది, 2 గేమ్ ఆడింది గెలిచింది, 3 గేమ్ ఆడింది గెలిచింది. జర్మన్ ఫైనల్స్ కు వచ్చేసింది. ఫైనల్స్ కు చేరుకుంది జర్మన్. ఫైనల్స్ లో జర్మనీ ఎవరితో తలబడుతుందో తెలుసా? ఇండియాతో. ఎలా వచ్చింది ఇండియా ఫైనల్స్ దాకా? ఆట ఆడింది గెలిచింది, ఆట ఆడింది గెలిచింది, ఆట ఆడింది గెలిచింది, ఫైనల్స్ కి చేరుకుంది. భారతదేశం కూడాను. ఫైనల్ మ్యాచ్ నడుస్తుంది 1936 లో జర్మన్ లో స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. హాకీ మ్యాచ్, ఇండియా వర్సెస్ జర్మన్. ఎట్టి పరిస్థితుల్లో జర్మన్ గెలుస్తుందన్న ఆలోచనతో దాదాపుగా 25,000 మంది జర్మనీలో వచ్చి స్టేడియంలో కూర్చొని ఉన్నారు. 25,000 మంది వచ్చి కూర్చున్నారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? హిట్లర్ కూడా వచ్చి కూర్చున్నాడు స్టేడియంలో. ఏమని? నా దేశం గెలవబోతుందన్న ఆలోచనతో హిట్లర్ కూడా వచ్చి కూర్చుని ఉన్నాడు. ఆట మొదలైంది, హాకీ మ్యాచ్ మొదలైంది. ఇండియా వర్సెస్ జర్మన్. మొదటి గోల్ ఇండియాకి పాయింట్ వచ్చింది, సెకండ్ గోల్ ఇండియాకి పాయింట్ వచ్చింది, థర్డ్ గోల్ ఇండియాకి పాయింట్ వచ్చింది. ఆ తర్వాత పాయింట్ ఇండియా, నెక్స్ట్ పాయింట్ ఇండియా, నెక్స్ట్ పాయింట్ ఇండియా. 10 పాయింట్లు ఇండియాకి వచ్చాయి, జర్మన్ కి 0 మార్క్స్. ఎలా? ఎవరు ఆడుతున్నారు ఇండియాలో? ఎవరు కాదు, ఒకే ఒకడు ఆడుతున్నాడు. ఎవరు? మేజర్ ధ్యాన్ చంద్. ఒకే ఒకడు ఆడుతున్నాడు. అర్థమవలేదు ఎందుకు, ఎలా జరుగుతుంది? ఒక్క పాయింట్ కూడా జర్మన్కి రావట్లేదు ఏంటి? హాఫ్ టైం అయింది, గ్రౌండ్ ని తడపడం మొదలు పెట్టారు. గ్రౌండ్ ని తడిపేటప్పుడు అవసరానికి మించి తడిపేశారు. ఎందుకని? ఏ షూస్ అయితే ధ్యాన్ చంద్ వేసుకుని ఉన్నాడో ఆ షూస్ తో నీళ్లలో పరిగెత్తడం కష్టం, ఇబ్బంది కలిగించాలని ఏం చేశాడో తెలుసా? ధ్యాన్ చంద్ తన షూస్ తీసి పక్కన పడేశాడు. ఆట మొదలైంది, మళ్ళీ ఆడుతున్నాడు. నెక్స్ట్ గోల్ ఇండియా, నెక్స్ట్ గోల్ ఇండియా, నెక్స్ట్ గోల్ ఇండియా. మళ్ళీ పాయింట్స్ ఇండియాకి వస్తున్నాయి. హిట్లర్ ఉన్నాడు, ఆపండి 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 అని ఆపేశాడు. ఎందుకని? అతని చేతిలో పట్టుకున్న హాకీ బ్యాట్ లో, హాకీ స్టిక్ లో ఏదో అయస్కాంతం ఉంది, ఆ బాల్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఆపి ఎర్రగొట్టి చూడండి అన్నారు. విర్రగొట్టి చూశారు, ఏ అయస్కాంతము లేదు. మళ్ళీ ఆట మొదలైంది. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ ఇండియా. చివరికి 16 పాయింట్లతో ఇండియా గెలిచింది. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ ఇండియాకు వచ్చింది. హిట్లర్కి అర్థం కాలేదు. రాత్రి పిలిచాడు, ఎవరతను పిలవండి. వచ్చాడు, నిల్చున్నాడు. వాట్స్ యువర్ నేమ్? ఏం పేరు? మేజర్ ధ్యాన్ చంద్. నా పేరు ధ్యాన్ చంద్. ఏం చేస్తుంటావు? హాకీ ఆడడం కన్నా ఇంకా ఏం పని చేస్తుంటావు అంటే ఏమన్నాడు తెలుసా? నేను ఇండియన్ ఆర్మీలో సిపాయిగా, సోల్జర్ గా ఉన్నాను అన్నాడు. ఇండియన్ ఆర్మీలో సోల్జర్ గా పనిచేస్తున్నావు? సోల్జరా? సిపాయియా? ఆఫ్టర్ ఆల్ సిపాయియా నువ్వు? ఇంత గొప్ప ఆట ఆడుతున్నావు, దేశానికి మెడల్ సాధించి ఇచ్చావు, దేశానికి ఇంత ఇస్తున్నావు, దేశం నీకేమిచ్చింది? దేశం నీకేమిచ్చింది? ఓ పని చేయి, నువ్వు నా జర్మనీ వచ్చేసాయి, నా జర్మన్కి వచ్చేసాయి.
నేను నిన్ను ఎయిర్ ఫీల్డ్ మార్షల్ గా చేస్తాను, డబ్బిస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, గొప్ప హోదా గౌరవం వస్తుంది, నా దేశానికి వచ్చేసాయని తన దేశానికి ఆహ్వానిస్తాడు హిట్లర్. అప్పుడు ధ్యాన్ చంద్ ఏమన్నాడో తెలుసా? భారతీయుడు ఏమన్నాడో తెలుసా? నన్ను ముందుకు నడిపించాల్సిన బాధ్యత నా దేశాన్ని కాదు, నా దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత నాది అంటాడు. నా దేశం నాకేమిచ్చింది, నా దేశం నాకేమిచ్చింది కాదు, నేను నా దేశానికి ఏమిచ్చాను అన్నది కావాలి అంటాడు. భారతీయుడు ఎలా ఉండాలి? బాధ్యతాయుతంగా ఉండాలి. నేను నా భవిష్యత్తు నా బాధ్యత, నా కుటుంబం నా బాధ్యత, నా సమాజం నా బాధ్యత, నా దేశం నా బాధ్యతగా ఉండాలి. నిజమైన భారతీయుడు మేలుకొని ఉండాలి. సార్ నో. చివరిగా మనకి ఉండాల్సిన గుణం సోదర భావం. స్లైడ్ లో ఎవరు కనిపిస్తున్నారు సార్ మీకు? ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక సిక్, ఒక క్రిస్టియన్ కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా? కలిసా విడిపోయా? స్లైడ్ లో అయితే కలిసే ఉన్నారు, సమాజంలో చూస్తే విడిపోయి ఉన్నారు. ఒక హిందూ అంటే ముస్లిం పడదు, ముస్లిం అంటే హిందూ పడదు, విడిపోయి ఉన్నారు, విద్వేషాలు ఉన్నాయి. సార్ నో. వాస్తవానికి వీరెవరో తెలుసా? ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక సిక్, ఒక ఈసాయి, ఈ అందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానం, పరస్పరం రక్త సంబంధికులు, పరస్పరం రక్త సంబంధికులు. ఒక హిందూ, ఒక క్రిస్టియన్, మనందరం కూడా రక్త సంబంధికులం, సహోదరులం. ఉదాహరణకు చూడండి, రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీలో హాస్పిటల్కి తీసుకెళ్లారు, డాక్టర్ గారు చూశారు, రక్తం చాలా పోయింది, రక్తం ఎక్కించాలి అన్నప్పుడు ఏం చూస్తారు? నీ మతం ఏంటి, నీ కులం ఏంటని చెక్ చేస్తారా? బ్లడ్ గ్రూప్ చూస్తారా? బ్లడ్ గ్రూప్ చూస్తారు. ఒక హిందూకి ముస్లిం రక్తం ఎక్కించవచ్చా లేదా? ఎక్కించొచ్చు. ఒక ముస్లింకు హిందూ రక్తం ఎక్కించొచ్చా లేదా? ఎక్కించొచ్చు. ఎందుకు? రక్త సంబంధిక సహోదరులు కాబట్టి. అంతేకాదు బ్రదర్స్, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి మన అందరినీ పుట్టించిన దేవుడు, సృష్టికర్త, భగవంతుడు అనేవాడు ఒకడే ఉన్నాడు. దేవుడు ఒకడే ఉన్నాడు. మనమంతా ఒకటే, మనందరి దేవుడు ఒకడే. అలా ఎలా సార్? హిందువుల దేవుడు వేరు కదా, ముస్లింల దేవుడు వేరు కదా, ఒకే దేవుడు ఎలా అంటారా? హిందూ ముస్లింల దేవుడు వేరు వేరు అంటే నాదో ప్రశ్న ఉంది, సమాధానం చెప్తారా? ఒకవేళ హిందువుల దేవుడు వేరు, ముస్లింల దేవుడు వేరే అయితే, ఒకవేళ హిందువుల దేవుడు వర్షాన్ని కురిపిస్తే హిందువుల పంట పొలాల మీదే వర్షం పడాలి, కానీ ముస్లింల పంట పొలాల మీద వర్షం ఎందుకు కురుస్తుంది? ఎందుకంటే హిందూ ముస్లింల భూమి ఆకాశాల దేవుడు ఒకడే కాబట్టి. సార్ నో. ఇది కామన్ సెన్స్, మినిమం మెచ్యూరిటీ. మనమంతా ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవునికి దాసులుగా ఉండి కలిసిమెలిసి ఉండి ఇహపరలోకంలో గొప్ప సాఫల్యాన్ని పొందాలి. మనమంతా ఉత్తమ సమాజ నిర్మాణానికి కంకణం కట్టుకోవాలి. సార్ నో. ఎంతమంది నిల్చుంటారు ఉత్తమ సమాజం కోసం? నిల్చోండి. ఎస్ సార్, నా దేశం నా బాధ్యత, నా సమాజం నా బాధ్యత అనేవాళ్ళు నిల్చోండి. ప్రతి వ్యక్తి బాధ్యత నిల్చోవాలి, ప్రతి భారతీయుడు నిల్చోవాలి. సార్ నో. కాలం పోయింది, భారతీయుడు మేల్కొన్నాడు. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా చూద్దాం. సార్ నో. ఎస్. జై హింద్.